గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఓకే. ఈ సభకు వచ్చిన అందరికీ మొదట ధన్యవాదాలు. ఈ ఆన్లైన్ సభలో నూతన విద్యా విధానం మీద మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మొదటిని కృతజ్ఞతలు తెలియజెప్తూ నేను అనుకుంటాను ఈ డాక్యుమెంట్ మీద దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా విస్తృతమైన చర్చలు జరిగాయి. అసలు ఈ డాక్యుమెంట్ తయారీ ఒక 5 సంవత్సరాల కాలం పట్టింది. 2015లో స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం, ఈ విద్యా విధాన ప్రకటన యొక్క రూపకల్పన ప్రస్థానం 3 మంత్రుల్ని చూసింది, 2 ప్రభుత్వాల్ని చూసింది, 2 కమిటీల్ని చూసింది. ఎందుకంటే ఈ ప్రస్థానం సుబ్రహ్మణ్యం కమిటీతో స్టార్ట్ అయింది. 2015లో స్టార్ట్ అయింది. టిఆర్ఎస్ సుబ్రహ్మణ్యం కమిటీ అతను 200 పేజీల డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. అది ఎందుకో దాన్ని ఆధారం చేసుకుని ఎంహెచ్ఆర్డి చర్చకై కొన్ని ముఖ్యమైన అంశాలు అని ఒక 21 అంశాలతో ఒక డ్రాఫ్ట్ను విడుదల చేసింది. ఆ డ్రాఫ్ట్ మీద విపరీతమైనటువంటి చర్చలు జరిగాయి. ప్రభుత్వం నిర్వహించినటువంటి చర్చలు, ప్రభుత్వ సంస్థలు నిర్వహించినటువంటి చర్చలు చాలా విస్తృతంగానే జరిగాయి. ఎందుకంటే పాఠశాల విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యావేత్తలతో, ఉపాధ్యాయులతో చర్చలు చేసేటువంటి బాధ్యతను ఎంహెచ్ఆర్డి ఎన్సీఆర్టీకి అప్పచెప్పింది. అందులో భాగంగా ఎన్సీఆర్టీ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కనీసంగా 3 సభల్ని, ముఖ్యంగా ఉపాధ్యాయ ప్రతినిధుల్ని, టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల్ని, కొద్దిగా పౌర సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల్ని పిలిచి ప్రతి రాష్ట్రంలో కనీసంగా 3 సభలు 2017-16లో జరిగింది. ఈ నివేదిక రావడానికంటే ముందు ఆ నివేదికకు ఒక రకంగా ఇన్పుట్స్ ఇచ్చేందుకై, అందుకే కమిటీ పేరే ఇన్పుట్స్ ఇవ్వడం కోసం చర్చలు చేశాయి. సభలు సమావేశాలు మాత్రం చాలా విపరీతంగా జరిగాయి, చాలా పెద్ద ఎత్తున జరిగాయి. అందులో చర్చలు ఏం జరిగాయి అన్నది పక్కకు పెడితే సభలు సమావేశాలు మాత్రం వేలల్లో జరిగాయి. లక్షల్లో పాఠశాల విద్యకు సంబంధించి ఎన్సీఆర్టీకి ఆ బాధ్యత అప్పచెప్తే, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి యూజీసీకి ఆ బాధ్యతను అప్పచెప్పారు. కాబట్టి యూజీసీ వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయ ప్రతినిధులతోటి, వాళ్ళు ఆహ్వానించిన విశ్వవిద్యాలయ ప్రతినిధులే కావచ్చు, వాళ్ళతో చర్చలు జరిపి ఉన్నత విద్యను గూర్చి అక్కడి నుంచి వచ్చిన సిఫార్సులు, పాఠశాల విద్య గూర్చి ఎన్సీఆర్టీ లేదా మిగతా సంస్థల నుంచి వచ్చినటువంటి సిఫార్సులను కేంద్రం చేసుకొని ఈ నివేదికను రూపొందించడం జరిగింది. ఈ నివేదిక డ్రాఫ్ట్ వరకు కనుక చూసుకుంటే, ఎందుకంటే నూతన విద్యా విధానము మన మంత్రిమండలి ఆమోదించి ఇప్పటికీ 5వ రోజు. ఈ మంత్రిమండలి ఆమోదించినటువంటి బయటికి వచ్చినటువంటి విద్యా విధానానికి ప్రాతిపదిక ఒక డ్రాఫ్ట్ ఉంది. అది 480 పేజీల డ్రాఫ్ట్, చాలా పెద్ద డ్రాఫ్ట్. ఒకసారి మనం చరిత్రలో కనుక పోతే 1968లో వచ్చినటువంటి నూతన విద్యా విధాన ప్రకటన కేవలం 8 పేజీల ప్రకటన. మనము క్వాంటిటీ దృష్ట్యా చూస్తే 1986లో వచ్చినటువంటి విద్యా విధాన ప్రకటన ఏదైతుందో అది 38 పేజీల ప్రకటన. వినపడుతుందండి? వినపడుతుంది సార్. 34 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విద్యా ప్రకటన ముసాయిదా ఏదైతుందో, దయచేసి ఎవరో మాట్లాడకండి ప్లీజ్. అందరినీ మ్యూట్ లో పెట్టినా ఆన్ చేసుకోవద్దు దయచేసి. సో ఇప్పుడు వచ్చినటువంటి విద్యా విధానం ముసాయిదా ఏదైతుందో, ఎందుకంటే ముసాయిదా మీద కూడా చర్చలు చాలా విస్తృతంగానే జరిగాయి దేశంలో. నేను అనుకుంటా ఇప్పటికి కూడా విద్యా విధానం మీద జరుగుతున్నటువంటి చర్చలకు ప్రాతిపదిక అది అందించినటువంటి ముసాయిదానే కనిపిస్తూ ఉన్నది.
కాబట్టి ముసాయిదా 484 పేజీల చాలా విస్తృతమైన, చాలా వివరణాత్మకమైన, సమగ్రమైనది అని నేను అనను కానీ వివరణాత్మకమైనటువంటి ముసాయిదా. కాబట్టి ఆ ముసాయిదా 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు అంతిమంగా 60 పేజీల విద్యా విధాన ప్రకటనగా రాబోతున్నది. ఇందులో ఏముంది? ఇందులో ముఖ్యంగా నేను ఏముందో చూస్తే 4 భాగాలు ఉన్నాయి ముఖ్యంగా. మొదటి భాగం పాఠశాల విద్యకు సంబంధించినటువంటి భాగం, రెండవ భాగము ఉన్నత విద్యకు సంబంధించినటువంటి భాగం, మూడవ భాగము అదనపు విషయాలు అని ఒక భాగాన్ని, నాలుగవ భాగము విద్యను పరివర్తనాత్మకం చేయడం ఎలా అనే దాని గురించినటువంటి ఒక 2 అధ్యాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటి భాగము పాఠశాల విద్య మీద దాదాపు 8 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క అధ్యాయాన్ని కేటాయించి చాలా వివరణాత్మకంగా రాశారు. రెండవ భాగమైనటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల ముసాయిదాలో మనకు 10 అధ్యాయాలు ఉండేది, కానీ అంతిమ నివేదికలో ఇప్పుడే కనుక మేము చూస్తే అందులో ఒక 2 అధ్యాయాల్ని చేర్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మూడవ అధ్యాయంలో ఉండేటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ను తీసి హయ్యర్ ఎడ్యుకేషన్ కింద అక్కడ ఒక అధ్యాయాన్ని అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడున్నా కానీ ఇది దాదాపుగా 23-24 అధ్యాయాల వివరణాత్మకమైనటువంటి నివేదిక, ఒక ప్రణాళిక, ఒక విధాన ప్రకటన. ఈ విధాన ప్రకటనకు సమగ్రంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ఈ విధాన ప్రకటనను చదివిన తొలినాళ్ళల్లోనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏ కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ కాంట్రడిక్షన్ అన్న పేరుతో ఒక చిన్న లెక్చర్ని ఇచ్చాను ఇక్కడే. అందులో వైరుధ్యాలు చాలా కనిపిస్తుంటాయి. వైవిధ్యము కనిపిస్తుంది, వైరుధ్యాలు కనిపిస్తాయి. వైవిధ్యము తప్పనిసరి, ఎందుకంటే భారతదేశం చాలా వైవిధ్య భరితమైనటువంటి దేశము కాబట్టి వైవిధ్య భరితమైనటువంటి దేశానికి రూపొందించే విధానం కూడా తప్పనిసరిగా వైవిధ్య భరితంగానే ఉంటుంది. భారతదేశంలో వైవిధ్యంతో పాటు వైరుధ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి విధాన ప్రకటనలో ఏదో రకంగా వైరుధ్యాలు ప్రతిఫలిస్తూనే ఉంటాయి. అయితే విధానాన్ని మనం ఏం ఆశిస్తాము అంటే సమాజం ద్వారా విద్యలో ప్రతిఫలిస్తున్నటువంటి వైరుధ్యాలను ఏ దిశగా, ఏ విధంగా పరిష్కరించే దిశకు తీసుకుపోతుంది విధానము అన్నదాన్ని మనం పరిశీలించే అవసరం ఉంటుంది. వైరుధ్యాలు లేని విధాన ప్రకటన అసాధ్యం ఏ దేశంలో అయినా. కానీ వైరుధ్యాన్ని పరిష్కరించే దిశ ఏమిటి, ఆ దశ ఏమిటి, వాటి మీద విద్యా విధానం యొక్క స్వభావము ఆధారపడి ఉంటూ ఉంటుంది. కాబట్టి దాని దృష్ట్యా మనము ఈ విధాన ప్రకటన చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధాన ప్రకటనను గనక చూస్తే దీనికి నేను ఒక 3-4 అంశాలుగా మేము ముందు పెట్టదలుచుకున్నాను. ప్రతి విధానం ప్రధానంగా 2 అంశాలని కలిగి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఏమైనా అంశాలు ఉంటే ఉండొచ్చు, కానీ 2 భాగాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఒకటి వర్తమానాన్ని విశ్లేషించడం, 2 భవిష్యత్తును ప్రతిపాదించడం. ఈ 2 విడదీయరాని భాగాలుగా విధాన ప్రకటనలో ఉంటూ ఉంటాయి. దీన్నే మనం డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ది ఫ్యూచర్. వర్తమానాన్ని విశ్లేషించడం, చాలా నిక్కచ్చిగా విశ్లేషించడం. ఎందుకంటే భవిష్యత్తు ప్రకటన అన్నది వర్తమానం మీద మనం చేసే విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవ్రీ డాక్యుమెంట్, a policy document particularly contains 2 dimensions, intrinsically related, అంతర్గతంగానే సంబంధంలో ఉండేటువంటి 2 అంశాల్ని కలిగి ఉంటుంది. వర్తమానాన్ని నువ్వు ఎలా విశ్లేషిస్తావు, ఆ వర్తమానం నుంచి భవిష్యత్తుకు దారులు వేసేటువంటి ప్రతిపాదనలు విధాన ప్రకటనలో ఎలా చేస్తావు, ఈ 2 మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ ఏదైతున్నదో, ముఖ్యంగా ముసాయిదా ఫలితంగా వచ్చినటువంటి ఏ విధాన ప్రకటన, దిస్ డాక్యుమెంట్ హ్యాస్ గాన్ ఇంటూ ఎ ఫుల్ బ్లోన్ రీసెర్చ్. అంటే పరిశోధన ఫలితాల మీద ఆధారపడ్డటువంటి విశ్లేషణను చాలా పగడ్బందీగా చేశారు. ఇది పరిశోధనల మీద ఆధారపడ్డటువంటి విధాన ప్రకటన.
అయితే పరిశోధనల వల్ల తేల్చబడుతున్నటువంటి తీర్మానాలను ఎలా పరిగణలోకి తీసుకుంటాము అన్నది మనం చర్చించాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ డాక్యుమెంట్కు ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏమిటి అంటే ఇది పరిశోధనల మీద ఆధారపడి చేసినటువంటి విశ్లేషణ మీద ఆధారపడి చేసినటువంటి తీర్మానం. కాబట్టి పరిశోధన ప్రతి అధ్యాయంలో నీకు చాలా స్పష్టమైన ఒక ఆబ్జెక్టివ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్స్ కు ఆధారంగా ఒక పరిశోధన కనిపిస్తూ ఉంటుంది. ఆ పరిశోధన ఆధారంగా కొన్ని తీర్మానాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తీర్మానాల వెలుగులో వారు అనుకున్నట్టుగా కొన్ని ప్రతిపాదనలు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ అధ్యాయాన్నైనా చూడండి. మనం మొదటి అధ్యాయాన్ని కనుక చూస్తే పాఠశాల విద్యకు సంబంధించి ఈసీసీ, ద ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఇది 2వ అధ్యాయం. కాబట్టి ఈ 2 అధ్యాయాలు కనుక మనం చూస్తే అలాగే ప్రతి అధ్యాయం ఒక రకమైనటువంటి పరిశోధన అందులోకి పోయింది. రీసెర్చ్ బేస్డ్ ఎవిడెన్స్ అని ఏదైతే అంటామో దాని ఆధారంగా చేయబడ్డాయి. అయితే పరిశోధన గూర్చినటువంటి తీర్మానాలన్నీ కూడా ఒక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంటుంది, ఒక మూస కనిపిస్తూ ఉంటుంది. వర్తమానాన్ని వర్ణించడం లోపల ప్రభుత్వ పాఠశాలలను దాదాపుగా ఆధారం చేసుకున్నారు. ఇప్పటి కనుక మనము బడికి పోతున్న పిల్లల్లో శాతాలు కనుక చూస్తే దాదాపు 46-54గా కనిపిస్తున్నది. 46% మంది పిల్లలు ప్రైవేటు బడుల్లోకి పోతే దేశవ్యాప్తంగా, 54-55% మంది పిల్లలు ప్రభుత్వ బడుల్లోకే వెళ్తున్నారు. ఇంకా అయితే ఈ విశ్లేషణకు ఆధారం ప్రభుత్వ బడుల యొక్క పనితీరు. విశ్లేషణకు ఆధారము ఎప్పుడైతే ప్రభుత్వ బడుల పనితీరును ప్రాతిపదిక చేసుకుందో దాని నుంచి ఒక తీర్మానం వచ్చేస్తుంది. ఆ తీర్మానానికి ఆధారము అంతర్జాతీయ సంస్థలు, ఎన్జిఓలు జరిపినటువంటి పరిశోధనల వల్ల వచ్చినటువంటి కొన్ని నిజాలు, ఫ్యాక్ట్స్ అంటూ ఉన్నారు. దాన్ని మనం డేటా అంటాం. ఆ ఫ్యాక్ట్స్ ఏమిటి అంటే భారతదేశంలోని బడులల్లో గుణవత్తత చాలా అధ్వాన్నంగా ఉంది. The quality of education in Indian school system is very bad. ఈ తీర్మానానికి ఏ పాఠశాలల మీద చేసినటువంటి శోధన ప్రాతిపదిక అయింది అంటే ప్రభుత్వ బడుల మీద చేసినటువంటి శోధన ప్రాతిపదిక అయింది. ఇక్కడ ప్రైవేటు బడుల యొక్క ప్రస్తావన దాదాపుగా మృగ్యంగా కనిపిస్తుంది. అంటే పరిశోధన అంతా ప్రభుత్వ బడుల మీద, దాని నుంచి వచ్చే తీర్మానం ఏమిటి అంటే ఇక్కడ గుణవత్తత లేదు, గుణవత్తత లేని విద్యను అందివ్వడము మంచిది కాదు, కాబట్టి గుణవత్తత తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇది ఒక తీర్మానం. సో ద బేసిక్ రీసెర్చ్ డన్ ఆన్ గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ primarily it indicates that there is no quality in Indian school education. And once you arrive at a conclusion, ఒకసారి మనము భారతీయ బడుల్లో గుణవత్తత లేదు అనే ఒక తీర్మానానికి గనక వచ్చామనుకోండి, ఆ గుణవత్తత లేకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వ బడు. ఇది ప్రభుత్వ బడుల నుంచి బయటపడడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి ఒక పరిశోధన. కాబట్టి ఇక్కడి నుంచి స్వభావం బయటపడుతూ ఉంటుంది. కాబట్టి నా మొదటి అంశం ఏమిటి అంటే మొత్తం డాక్యుమెంట్ని కనుక చదివితే విద్యా విధానంలో లేని గుణవత్తత ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఫలితంగా ఉంది అనే ఒక మర్మగర్భిత తీర్మానం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా బాహటంగా, కొన్నిసార్లు చాలా మర్మగర్భితంగా. అంటే ద విక్టిమ్ ఈజ్ ది గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ ఆర్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వన్. అండ్ ద సెకండ్ పార్ట్, 2వ అంశం ఉంటుంది అన్న విధాన ప్రకటనలో కూడా. 2వ అంశం ఏమిటి అంటే ప్రిస్క్రిప్షన్స్. ఎలాంటి తీర్మానాలు, ఎలాంటి విధానాలు కావాలి. విశ్లేషణకు ప్రభుత్వ బడులు ప్రాతిపదిక అయితే విధాన ప్రకటనలకు అంతర్జాతీయ సంస్థలు చేస్తున్నటువంటి సూచన. సో అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న సూచనలకు కేంద్రం ఏమిటి అంటే గుణవత్తత, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. కాబట్టి when quality in education becomes
ది యాక్సిస్ ఆఫ్ రిఫార్మ్స్, అంటే సంస్కరణలకు కేంద్ర బిందువు గుణవత్తత ఎక్కడ అవుతుందో, గుణవత్తత లేని విధానం నుంచి మనం గుణవత్తత ఉండేటువంటి విధానాల వైపు వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని చెప్పకనే చెబుతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ గుణవత్తత లేదు కాబట్టి ఈ విధానం నుంచి గుణవత్తత ఉండగలిగేటువంటి విద్యా విధానం వైపు మనం వెళ్ళాలి. కాబట్టి దిస్ ఇస్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఇన్ నట్షెల్. మనము సూక్ష్మ రూపంలో గనక చూస్తూ ఉంటే దీనిలో రెండు భాగాలు కనిపిస్తున్నాయి నేను చెప్పినట్టు. ఒకటి నాకు అర్థమైనంత వరకు, ఒకటి భారతీయ బడి వ్యవస్థ అధ్వాన స్థితిలో ఉండడానికి కారణం ప్రభుత్వ విద్యా వ్యవస్థ. కాబట్టి మంచి వైపు పోవాలి అంటే అంతర్జాతీయ సంస్థలు చూపిస్తున్నటువంటి ఇంకొక రకమైన విద్యా వ్యవస్థ, అది చాలా బాహటంగా చెప్పకపోయినప్పటికీ ఆ తర్కం, లాజికల్ కంక్లూజన్, లాజికల్ ఎండ్ అంటూ ఉంటాం. ఒక తార్కికమైనటువంటి కొసకు ఎక్కడికి చేరుతాము అంటే అక్కడికి చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మొదటి అంశం. ఈ ఏ విధానైనా మనం విశ్లేషించేప్పుడు విధానము ఒక నిర్దిష్ట సందర్భంలో తయారు చేయబడుతుంది, రూపొందించబడుతుంది. కాబట్టి ఈ విధానానికి నిర్దిష్ట సందర్భం ఏమిటి? What is the specific context in which this document is prepared, this policy statement is done? ఈ సందర్భము అనేటువంటిది, the context to education has two dimensions. దేనికైనా సందర్భానికి రెండు dimensions ఉంటాయి. The first context is a given context, ఇవ్వబడిన సందర్భము అంటూ ఉంటాం. రెండవ కాంటెక్స్ట్ ఉండాలి అని అనుకుంటున్న సందర్భం, దీన్ని ఈజ్ అండ్ ఆట్ అంటూ ఉంటాం దర్శన శాస్త్రంలో. వాట్ ఈజ్, వాట్ ఆట్ టు బి, ఏమి ఉన్నది, ఏమి ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఈ రెంటిని కలిపితే విద్యకు ఒక సందర్భాన్ని మనం ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ది 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 డిస్క్రిప్షన్, ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పాలసీ, విద్యా విధానంలో చేసే విశ్లేషణలు కానీ, ప్రతిపాదనలు కానీ, తీర్మానాలు కానీ వాటంతట అవే రావు, వాటికి ఒక నైతికత ఆధారంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ నైతికతను మనం కాస్త తర్వాత చూద్దాం. ద కాంటెక్స్ట్ టు ప్రజెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్, ఉన్న స్థితిలో మనం వేటిని పరిగణలోకి తీసుకుందాం. ఉన్న స్థితి ఒకటి నాకు అనిపిస్తుంది, వర్తమాన పాఠశాల వ్యవస్థ లేదా విద్యా వ్యవస్థ విధానానికి ఒక సందర్భంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి విశ్లేషణలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వర్తమాన విద్యా వ్యవస్థ ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని విశ్లేషించి చేసే తీర్మానాలు మన విద్యా విధాన ప్రకటనకు ఒక సందర్భంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ స్థితి ఏమిటి? పాఠశాల వ్యవస్థ లేదా విద్యా వ్యవస్థ స్థితి ఏమిటి? కెన్ వి క్యారెక్టరైజ్ ఇట్? దట్ ఈస్ ది అనాలిసిస్. మనం దాన్ని ఏమన్నా క్యారెక్టరైజ్ చేయగలుగుతామా విద్యా వ్యవస్థ? ఆ విద్యా వ్యవస్థను మనం చాలా రోజుల నుంచి క్యారెక్టరైజ్ చేస్తూ ఉన్నాము. అంతర్జాతీయ సంస్థలు క్యారెక్టరైజ్ చేశాయి, ప్రతి ఒక్కరు క్యారెక్టరైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ హౌ యూ క్యారెక్టరైజ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ద ఫస్ట్ క్యారెక్టర్, ఇట్ ఈస్ హైలీ డివిసివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఒక అసమానతలతో నిండినటువంటి ఒక విద్యా వ్యవస్థ. అనిల్ సద్గోపాల్ గారి భాషలో చెప్పాలి అంటే అనేక పొరలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ మన వర్తమాన విద్యా వ్యవస్థ. ఇది విధానానికి ఉండే ఒక స్థితి, ఉన్నటువంటి స్థితి. సో ఈ విధాన ప్రకటన విద్యా వ్యవస్థను విశ్లేషించే క్రమం లోపల అసమానతల గురించి చాలా తక్కువగా మాట్లాడి, వైవిధ్యాల గురించి ఎక్కువగా మాట్లాడి, ఉపయోగించే పదాలు కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి. వైవిధ్యము స్వాభావికము, అభిలషణీయం. అసమానతలు సామాజికము, అభిలషణీయం కానివి. కాబట్టి విద్యా వ్యవస్థ స్థితి ఏమిటి, సందర్భం ఏమిటి అంటే అసమాన విద్యా వ్యవస్థ. అసమాన విద్యా వ్యవస్థ అని మనం విశ్లేషించి ఒక తీర్మానానికి వచ్చాము అంటే మన నైతికత ఏం చెప్తుంది అంటే విద్యా విధానం అన్నది ఈ అసమానతల్ని తగ్గించే దిశగా ఉండాలి. వాటి తీర్మానాలన్నీ ఉన్నటువంటి అసమానతల్ని ఎలా తగ్గించగలుగుతాము, తగ్గించడానికి కావలసినటువంటి విద్యా విధాన ప్రకటనలు ఎలా ఉండాలి అనేటువంటి తీర్మానాల వైపు పోతూ ఉంటాం. కాబట్టి
విశ్లేషించే క్రమం లోపలనే అసమానతల గూర్చి ఎక్కువగా మాట్లాడకుండా, అనేక పొరలుగా నిచ్చెన మెట్ల విద్యా వ్యవస్థ గూర్చి పెద్దగా మాట్లాడకుండా వైవిధ్యం గూర్చి ఎక్కువగా మాట్లాడినప్పుడు, వైవిధ్యాన్ని ప్రిజర్వ్ చేయాలి కాబట్టి, పరిరక్షించాలి కాబట్టి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ లోపల మౌలికమైనటువంటి సంస్థాగత నిర్మాణాల జోలికి పోకుండా ఉంటాం. కాబట్టి ఉన్న స్థితి ఏమిటి అన్న దాని మీద నీ అంచనా ఏమిటి, నీ విశ్లేషణ ఏమిటి, విశ్లేషణ ఆధారంగా వస్తున్న తీర్మానాలు ఏమిటి అన్న వాటిని మనం చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, ఒక సందర్భం. రెండవ సందర్భం, ఈ డాక్యుమెంట్ కన్సిడర్ చేసిన సందర్భమే పాత విధానాల్ని కాస్త తలస్పర్శిగా విశ్లేషించింది. పాత 2 విధానాల్ని 68, 86 విద్యా విధానాల్ని తలస్పర్శిగా, అంటే పాసింగ్ రెఫరెన్స్ అంటూ ఉంటాం, పాసింగ్ రెఫరెన్స్గా ప్రకటించి ఆ విధానాలు ప్రతిపాదించిన అంశాల్లో కొన్నిటిని అమలు చేస్తూ, అంటే చేంజ్ అండ్ కంటిన్యూటీ, కొన్నిటిని పరిరక్షిస్తూ కొన్నిటిని మార్పు తెస్తూ ఈ విధానాన్ని ప్రకటిస్తాము అన్నారు. మూడవ సందర్భంగా, ఎందుకంటే విద్యకు ఉన్న సందర్భమే కాకుండా ఉండదగిన సందర్భం కూడా సందర్భంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఉండదగిన సందర్భము విలువలతో కూడినటువంటి సందర్భం. ఏ విలువల్ని మనము మన సందర్భంగా తీసుకుందామన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని అగైన్ పాసింగ్ రెఫరెన్స్ గా పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల ఆధారంగా భారతీయ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది అనేటువంటి ప్రకటన కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సందర్భం యొక్క క్లస్టర్ అనొచ్చు మనం. రెండవ క్లస్టర్గా ఏం కనిపిస్తుంది, which I think is more important in my understanding of the document, is more important is the aspirational Indians. ఆకాంక్షల భారతం. ఈ పదం కదా 4-5 సంవత్సరాలుగా చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. Because education is always aims at aspirations of the individuals. వ్యక్తుల యొక్క ఆకాంక్షల్ని కేంద్రం చేసుకొని విద్యా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని పెంపొందించే పనిని చేస్తూ ఉంటారు, లేదా వారిలో ఉన్నటువంటి ఆకాంక్షల్ని తీర్చే విధంగా విద్యను లేదా విద్యా క్రమాలని ఎలా ఉంచాలి అనేటువంటి కాబట్టి ఈ డాక్యుమెంట్ టైమ్ అండ్ అగైన్ టాక్స్ అబౌట్ aspirational India, aspirations among the Indians. This, I think, is more important in formulating the present document. Not the inequalities, not the old policies, not even constitutional values, but the aspirational Indians. ఎందుకంటే aspirational Indians మనం బొటాబొటిగా గనక చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత మధ్య తరగతి నుంచి మొదలు పెడితే లోయర్ మిడిల్ క్లాస్ వరకు ఉండేటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే విద్యను గూర్చిన చైతన్యాన్ని కలిగినటువంటి ప్రజలు, ఈ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ను ప్రాతిపదిక చేసుకొని ఈ విద్యా విధానాన్ని ప్రతిపాదించారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే విద్య నుంచి వ్యక్తిగతంగా తాము మారడానికి, తద్వారా సమాజానికి కంట్రిబ్యూట్ చేయడానికి కలిగి ఉండేటువంటి చైతన్యము ఈ వర్గాల లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. కనీసంగా విద్య ద్వారా తమ యొక్క స్వీయ అభివృద్ధిని కాంక్షించే వర్గాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మిడిల్ క్లాస్ లోపల భారతదేశంలో ఉండేటువంటి మిడిల్ క్లాస్ చాలా పెద్ద మిడిల్ క్లాస్, ఒక దేశానికి సరిపడేటువంటి జనాభాను కలిగినటువంటి మిడిల్ క్లాస్. కాబట్టి విద్యా విధానాన్ని ఏ విధానైనా బలోపేతంగా ప్రభావితం చేయగలిగేటువంటి ఒక వర్గం లోపల ఈ వర్గం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆస్పిరేషనల్ ఇండియా హ్యాస్ బికమ్ ఏ హాల్ మార్క్ ఆఫ్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మనకు కనిపిస్తుంది. అందుకే ఈ డాక్యుమెంట్ను వెల్కమ్ చేస్తూ చాలా ఆలోచనలు మనకు కనిపిస్తుంటాయి, మధ్య తరగతి వర్గం నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకో మనం తర్వాత చూద్దాం. ఇది ఒకటి. రెండవది, ఈ విద్యా విధానానికి ప్రాతిపదికగా ఉండాలి అని ఈ డాక్యుమెంట్లో చాలా సందర్భాల్లో చెప్పింది ఏమిటి అంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. భారతీయ సంస్కృతి అన్నది మన విద్యా విధానాన్ని నడిపించడానికి ఒక చోదక శక్తిగా ఉండాలి అనేటువంటిది ఈ డాక్యుమెంట్ చాలా బలంగానే నమ్మింది, చాలా చోట్ల ప్రతిపాదించింది. ఇది ఒక సందర్భం. ఇంకొక సందర్భం ఏమిటి, ఈ విద్యా విధానాన్ని ప్రభావితం చేసినటువంటి అంశాల లోపల
అంతర్జాతీయ నివేదిక, ద ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ యునెస్కో టు వరల్డ్ బ్యాంక్. గత 10 సంవత్సరాలుగా వీళ్ళు విడుదల చేస్తున్నటువంటి నివేదికలు ఏవైతున్నాయో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా విధానాన్ని చాలా బలంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఆ విద్యా విధానాల్లో మిలీనియం గోల్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా అంశాలు కనిపిస్తున్నాయి. ఆ విద్యా విధానాల యొక్క మూల మంత్రం, ద సెంట్రల్ మంత్ర ఆఫ్ ది గ్లోబల్ రిపోర్ట్స్ ఈజ్ ది క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. వాళ్ళు 3 పదాలని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ఏ అంతర్జాతీయ సంస్థ యొక్క నివేదికను తీసి చదివినా 3 పదాలు తామర తంపరగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వన్ ఈజ్ ది క్వాలిటీ, ది అదర్ వన్ ఈజ్ ది అకౌంటబిలిటీ, ద థర్డ్ వన్ ఈజ్ ది అటానమీ. ఈ 3 మనకు చాలా విస్తృతంగా కనిపిస్తూ ఉంటాయి. మా విద్యార్థులు ఒక చిన్న లింగ్విస్టిక్ అనాలిసిస్ చేశారు ఈ డాక్యుమెంట్ డ్రాఫ్ట్ మీద. 484 పేజీల డ్రాఫ్ట్ లోపల క్వాలిటీ అన్న పదం 379 సార్లు కనిపిస్తూ ఉంటుంది ఈ డాక్యుమెంట్ లోపల. క్వాలిటీ అన్న ఒక పదం, హై క్వాలిటీ, క్వాలిటీ, క్వాలిటీ. ఇట్ మీన్స్ ఎవ్రీ పేజ్ కంటైన్స్ ది వర్డ్ కాల్డ్ క్వాలిటీ. అంటే ఆ పదాన్ని అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం వెనుక అంతర్జాతీయ సంస్థల యొక్క నివేదికల యొక్క ప్రభావం చాలా బలంగా మనకు కనిపిస్తుంది. ఈ అంతర్జాతీయ సంస్థలు ప్రతిపాదిస్తున్నటువంటి ఈ క్వాలిటీ అనే లక్షణాన్ని ఆస్పిరేషనల్ ఇండియా అడహర్ చేసుకుంది, అంటే తనకు తాను సొంతం చేసుకుంటూ ఉంది. కాబట్టి ఆస్పిరేషనల్ ఇండియాలో భాగమైనటువంటి మనలాంటి మధ్యతరగతి వర్గం అంతా కూడా మన యొక్క పిల్లలంతా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంటర్లోకి పంపాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా బలంగా వచ్చింది. అందుకే క్వాలిటీ అన్న పదాన్ని ఈ డాక్యుమెంట్ లోపల 379 సార్లు ప్రయోగించారు. ఈ డాక్యుమెంట్లో ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ 1968 డాక్యుమెంట్, 1986 డాక్యుమెంట్లో చాలా కేంద్ర స్థానంలో ఉన్నటువంటి ఒక విలువ, విద్యా సమాన అవకాశాలు అనేటువంటి పదాన్ని ఈ డాక్యుమెంట్ లోపల ఒక్కసారి ఉపయోగించారు. 484 పేజీల డాక్యుమెంట్లో ఈ పదబంధం యొక్క ప్రయోగం కేవలం ఒక్కసారి జరిగింది. ఇంకా కాస్త కొంచెం లోపలికి పోయి కనుక చూస్తే ఈ డాక్యుమెంట్ మొత్తంలో అసలే ఉపయోగించని పదము కామన్ స్కూల్ సిస్టమ్, సామాన్య పాఠశాల వ్యవస్థ యొక్క ఊసు కూడా ఈ డాక్యుమెంట్ మనకి ఎక్కడా ఎత్తలేదు. ఇంకొక ఈ డాక్యుమెంట్ నుంచి పూర్తిగా మాయమైపోయిన పదం ఏమిటి అంటే, మిగతా 2 డాక్యుమెంట్లో ఈ పదం చాలా సార్లు వచ్చింది. 8 పేజీల డాక్యుమెంట్లోనే 2-3 సార్లు వచ్చింది. 86 డాక్యుమెంట్ లోపల ఒక పారాగ్రాఫే వచ్చింది. ఆ మాయమైన పదం ఏమిటి అంటే లౌకికవాదం, సెక్యులరిజం అనే పదం ఈ డాక్యుమెంట్ నుంచి మాయమైపోయింది. అటానమీ అన్న పదము 110 సార్లు మనకి ఈ డాక్యుమెంట్లో కనిపిస్తుంది. అంటే స్వాయత్తత, స్వయం పాలన, ఈ అటానమీ అనేటువంటి పదం. సోషల్ జస్టిస్ అనేటువంటి పదాన్ని విడిచిపెట్టలేదు, కానీ సోషల్ జస్టిస్ను కేంద్ర స్థానం నుంచి తీసి పొలిమెరల్ లోపల పెట్టేశారు, అంటే పెరిఫెరీ లోపల పెట్టేశారు. పాసింగ్ రెఫరెన్స్ అంటూ ఉంటాం. ఎందుకు అంటే రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న విలువలో భాగం కాబట్టి దాన్ని నువ్వు ఊసు ఎత్తాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని పాసింగ్ రెఫరెన్స్గా అక్కడక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే ఇక్కడ మనము ఒక విధానాన్ని అర్థం చేసుకోవడాన్ని, విధానాన్ని రచించే క్రమంలో ప్రయోగిస్తున్న పదాలు, ఏ పదాలు కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి, దీన్ని లింగ్విస్టిక్ అనాలిసిస్ అంటాం. పాలసీ విశ్లేషించేప్పుడు లింగ్విస్టిక్ అనాలిసిస్. దీన్ని బట్ తెలిసేది ఏమిటంటే, నాకు అర్థమైన రీతి లోపల క్వాలిటీ హ్యాస్ బికమ్ ది యాక్సిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్, అండ్ క్వాలిటీ ఈజ్ వెల్కమ్డ్ బై ది aspirational middle class. Across length and breadth, you go to Kashmir to Kanyakumari, the whole middle class embrace the idea of the quality, because education is a stepping stone for the future of their children. So therefore quality is coming from international organization, but embraced ante ఆవాహనం చేసుకున్న ఒక 20 కోట్ల మధ్యతరగతి వర్గము భారతదేశంలో ఉంది. ఆ మధ్యతరగతి వర్గము ఈ డాక్యుమెంట్కు ఒక సామాజిక పునాదిని అందిస్తూ ఉంది. ఏ వర్గము అయితే విద్యను గూర్చిన చైతన్యాన్ని లేక విద్యను అందుకునే స్థితిలో లేని వర్గము ఏదైతుందో 30-40 కోట్ల
పేదలు అనండి, దరిద్రులు అండి, వాళ్ళు విద్యను గూర్చినటువంటి చైతన్యము లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావము విధానాన్ని రూపొందించే క్రమం లోపల చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదొకటి. ఇంకొకటి ఏమిటి ఈ విధానానికి సందర్భంగా పనిచేస్తున్నది ఏమిటి అంటే 21st century స్కిల్స్. ఇది చాలా విస్తృతంగా ఉపయోగించినటువంటి పదం. ఎందుకంటే భారతదేశపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మీద జరిగినటువంటి అన్ని పరిశోధనలు తెలియజెప్తున్నది ఏమిటి అంటే భారతీయ ఉన్నత విద్య నుంచి వస్తున్న వాళ్ళల్లో దాదాపు 90% మందికి ఎలాంటి నైపుణ్యాలు లేని విద్యను తీసుకొని బయటికి వస్తున్నారు. అవి ప్రొఫెషనల్ కాలేజెస్ నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజెస్, మేనేజ్మెంట్ కాలేజెస్. కాబట్టి భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వృత్తి ప్రధానమైనటువంటి విద్యా వ్యవస్థల నుంచి వస్తున్న విద్యార్థులకు కనీస కౌశలాలు లేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ కౌశలాలు వాళ్ళకు అందించాలి అంటే అగైన్ క్వాలిటీని అందించే విద్యా వ్యవస్థ మనకు కావాలి. క్వాలిటీని అందించే విద్యా వ్యవస్థ ఏమిటి అని చెప్పకనే చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఉన్నటువంటి విద్యా వ్యవస్థ క్వాలిటీ ఇవ్వట్లేదు కాబట్టి, దీని ద్వారా క్వాలిటీ సాధ్యం కాదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో విద్యా వ్యవస్థను వైపు మన దృష్టి పోయే స్థితిగా మనకు అందులో తర్కం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక అంశం. ఈ ఈ ఈ ఈ ఇప్పుడు చెప్పిందంతా ఒక సందర్భంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి 21వ శతాబ్దం ఇంకొక ప్రధానమైనటువంటి ఒక ఐడియాలజికల్ క్యారెక్టర్ ఏముంది అంటే గత 20 సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాపితంగా విద్యకు సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. దాన్ని జ్ఞాన స్వభావాన్ని మార్చిన ఒక సందర్భము, జ్ఞానాన్ని అందించే పాఠశాలల యొక్క స్వభావాన్ని మార్చే సందర్భము సైద్ధాంతికంగా, కేవలము ఆచరణాత్మకంగా కాకుండా సైద్ధాంతికంగానే ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏమిటి అంటే ఫ్రీ చాయిస్. తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి అనేటువంటి ఒక ఫ్రీ చాయిస్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఫ్రీ చాయిస్ కాన్సెప్ట్ ఎందుకు వస్తున్నది అంటే బహు విధాలైనటువంటి పాఠశాల వ్యవస్థలు లేదా విద్యా వ్యవస్థలు మనుగడలో ఉన్నప్పుడు ఏ విద్యా సంస్థకు మా పిల్లల్ని పంపాలి అనేటువంటి స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఉండాలి అనేటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి చర్చ ప్రపంచవ్యాప్తంగా 1970 తర్వాత చాలా బలంగా పోయి ఇది చాలా విస్తృతంగా నాటుకుపోతూ ఉంది. అందుకే ఇప్పుడు ఏమొస్తున్నది అంటే పిల్లలకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే. బికాజ్ ఇట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఇక్కడ నుంచి ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఏవి కూడా తప్పుకోవట్లేదు. కానీ పిల్లలకు విద్యను అందించేటువంటి ప్రక్రియ ఎలా ఉండాలో, పాఠశాలలు నడిపి విద్యను అందివ్వాలా లేదా డైరెక్ట్గా పిల్లలకే ఫీజులు ఇచ్చి వాళ్ళకి ఇష్టం ఉన్న స్కూల్లో చేర్చండి. దీనికి ఆంధ్రప్రదేశ్ చక్కటి ఉదాహరణ. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించినటువంటి 108 స్కీములు ఏవైతున్నాయో హెల్త్ రంగంలో, రీఎంబర్స్మెంట్ స్కీములు ఏవైతున్నాయో, ఇది ఫ్రీ చాయిస్ నుంచి వచ్చినటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక ప్రణాళిక. కాబట్టి తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఇవ్వడము అనేటువంటిది ప్రజాస్వామ్యంలో భాగం. కాబట్టి బికాజ్ ఇట్ ఈస్ ది లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ఇండివిజువల్ పేరెంట్ టు చూస్ విచ్ స్కూల్, విచ్ కాలేజ్ ఈజ్ అప్రోప్రియేట్ టు మై చైల్డ్. మా పిల్లలకు ఏ విద్యా వ్యవస్థ మంచిదో నిర్ణయించుకునే అధికారము ప్రజాస్వామ్య పౌరుడిగా నాకుంది అనేటువంటి ఐడియాలజీని మన లోపల జొప్పించి, పేరెంట్స్ లోపల జొప్పించి, కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు ఫీ పే చేసేటువంటి స్థితిలో గనక లేకపోతే ఫీ డైరెక్ట్ పిల్లల యొక్క అకౌంట్లోకే మారుస్తాము. వోచర్ ప్లాన్స్ వచ్చాయి, చాలా ప్లాన్స్ వచ్చాయి లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో. ఇది భారతదేశంలో కూడా మన్మోహన్ సింగ్ కాలంలో ప్రతిపాదించేటువంటి ప్రయత్నం జరిగింది, కానీ మళ్ళీ వెనక్కిపోయి కొన్ని రాష్ట్రాల లోపల ఈ వోచర్ ప్లాన్ ప్రయోగాత్మకంగా అమలు జరగడం కూడా జరుగుతుంది. అంటే దీనికి కారణభూతం ఏమిటి అంటే విద్యను పిల్లలకు అందివ్వడం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ ప్రభుత్వమే బడులను నడుపుతూ ఇవ్వాల్సిన అవసరం లేదు. బడులు ఎవరైనా నడపండి, దానికి పిల్లలకు అయ్యే ఖర్చును మేము భరిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ విద్య ఒక ప్రభుత్వ వ్యవస్థగా ఉండాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వము డైరెక్ట్ గా పిల్లలకు విద్యను అందించేది, అది కూడా ఒక డెమోక్రటిక్ నామ్ కింద,
ద ఫ్రీడమ్ ఆఫ్ ది పేరెంట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ది చాయిస్. అంటే ఇక్కడ ఈ ఐడియాలజీ చాలా డామినెంట్ గా ఈ విధాన ప్రకటనలో కనిపిస్తుంది కాబట్టి కామన్ స్కూల్ అన్న పదము డిజపియర్ అయిపోయింది. సామాన్య పాఠశాల వ్యవస్థ గురించిన ఊసు ఇందులో ఎత్తకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద నియర్ ఫ్యూచర్, government is not going to run the schools. Government is going to assist the child directly. Government is not going to run the trains. Government is not going to run anything. It simply transfers the money directly to the people who are below poverty line because Right to Education Act says so. అందుకే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను కూడా మనము విమర్శనాత్మకంగా చూస్తే, అది కూడా ఒక సందర్భంగా పరిగణలోకి తీసుకుంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వెరీ ఓపెన్లీ సపోర్ట్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ by allowing 25% reservation for poor people in private schools reimbursed by the government. మనకు ఈ 10 సంవత్సరాల రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా విధానం యొక్క అమలు వల్ల, రైట్ టు ఎడ్యుకేషన్ అమలు వల్ల ఎన్ని ప్రభుత్వ బడులు మూతపడిపోతున్నాయో మనం చూస్తూనే దేశవ్యాప్తంగా. కాబట్టి ఈ రేట్, ప్రభుత్వ బడుల యొక్క మూతపడడం అనేటువంటి రేటు గత 10 సంవత్సరాలుగా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ నుంచి వచ్చినటువంటి విద్యా విధాన ప్రకటన, ఈ కాంటెక్స్ట్ ను చాలా పగడ్బందీగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ ను చాలా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఉండే సామాజిక పునాది, ఎందుకంటే ఏ విద్యా విధానమైనా, ఆర్థిక విధానమైనా, ఇంకే విధానమైనా, విధానం అన్నది ఆ సమాజంలో ఉండేటువంటి నిర్దిష్టమైన వర్గాల యొక్క వ్యక్తీకరణగా ముందుకు వస్తూ ఉంటుంది. అది ఉన్నత వర్గాలే కావచ్చు, లేదా మధ్యతరగతి వర్గాలే కావచ్చు. ఈ విద్యా విధాన ప్రకటన అయితే మధ్యతరగతి వర్గపు యొక్క వ్యక్తీకరణగా నాకు కనిపిస్తుంది. అందుకే దీన్ని అమాంతంగా వ్యతిరేకించలేవు. సామాన్య పాఠశాల వ్యవస్థను గురించి మాట్లాడకపోయినా, సమాన అవకాశాల గురించి మాట్లాడకపోయినా అమాంతంగా దీన్ని వ్యతిరేకించేటువంటి సందర్భం లేకుండా ఉంటున్నది. ఎందుకంటే దీని పునాదులు మధ్యతరగతి వర్గంలో ఆస్పిరేషనల్ ఇండియన్స్ లోపల చాలా బలంగా కనిపిస్తూ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్లోకి పోతే ఇవి ఇంకా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో నాకు అనిపిస్తుంది, టు మై మైండ్, ద సోషల్ బేస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాలసీ ఈజ్ ద aspirational middle class of the India. And aspirational middle class is not a small class. It has at least 20 crores of people. And 20 crore people, their aspirations are multiplied because their voices are heard in television. దూరదర్శన్లో కానీ ఏ ఛానల్లో పోయినా ఎవరి ఆకాంక్షలు ప్రతిఫలిస్తాయి అంటే ఈ వర్గం యొక్క ఆకాంక్షలే ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఆదివాసుల ఆకాంక్షలు ప్రతిఫలించవు, పేదవారి ఆకాంక్షలు ప్రతిఫలించవు, ఈ వర్గాల యొక్క ఆకాంక్షలే ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధాన ప్రకటన మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత మనకు ఎక్కడా కనిపించదు. కాబట్టి ఇది దాని యొక్క పునాది. ఈ పునాది నుంచి వచ్చేటువంటి విధాన ప్రకటనలో విధానము నాకు అనిపిస్తుంది ఒక 3 అంశాల గూర్చిన ప్రకటనల యొక్క మొత్తంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 ఏమిటి అంటే విద్యా విధానానికి సంబంధించింది. ఒకటి, విద్యా వ్యవస్థకు సంబంధించిన తీర్మానాలు. వ్యవస్థ ఎలా ఉండాలి, ఎలాంటి వ్యవస్థను మనము ఈ భారతదేశంలో నెలకొల్పాలి, ఇది వ్యవస్థను గూర్చిన తీర్మానాలు. రెండవది, కరికులం గూర్చిన తీర్మానాలు, జ్ఞాన వ్యవస్థలను గూర్చినటువంటి తీర్మానాలు. మూడవది, విద్యా పాలనకు సంబంధించినటువంటి తీర్మానాలు. ఈ 3 ఏ విద్యా విధాన ప్రకటన లోపలైనా మనకు కనిపిస్తుంది. విద్యా వ్యవస్థకు సంబంధించినంత వరకు ఇప్పుడున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ మధ్య విభజించబడ్డటువంటి విద్యా విధానాన్ని ప్రైవేట్ వైపు ఎక్కువగా తీసుకుపోయేటువంటి సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఓపెన్ గా ఎక్కడా కనిపించదు. లాజికల్ ఎండ్ ఏదైతే అంటూ ఉంటామో, తార్కికంగా ఈ వ్యవస్థ యొక్క పయనము ప్రైవేటైజేషన్ వైపు మెల్లగా పోయేటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక తీర్మానంగా, ఒక విమర్శనాత్మక పరిశీలన కనుక చేస్తే, ఎందుకు అంటే అటువైపు పోవాలి అని ఎక్కడ చాలా ప్రస్ఫుటంగా ఉండదండి. మనం విద్యా విధానాన్ని కనుక చూస్తే ఇందులోపల
చాలా అంబిషియస్ రెజల్యూషన్స్ ఉన్నాయి, కాబట్టి అంబిగ్యూటీస్ కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ఖచ్చితంగా ప్రైవేటీకరణ అన్న పదం లేకుండా గుణవత్తత ఎక్కడైతే దొరుకుతుందో అటువైపుగా పోదాము. క్వాలిటీ సెంట్రిక్ ఎడ్యుకేషన్, ఒరిజినల్గా ఇండియా సెంట్రిక్ ఎడ్యుకేషన్, బట్ క్వాలిటీ సెంట్రిక్. కాబట్టి క్వాలిటీ అనగానే ద జనరల్ consciousness, awareness among the middle class, particularly even the lower middle class and lowest middle class. The moment you utter the word quality, it negates government system. గుణవత్తత పదము నోటి నుంచి వచ్చింది అంటేనే ప్రభుత్వ వ్యవస్థ కాని వ్యవస్థగా ఒక సబ్ కాన్షియస్ లోపల స్థిరపడిపోయినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దే ఆల్వేస్ రోమ్ అరౌండ్ ది క్వాలిటీ. గుణవత్తతని ఇస్తాం, ఎట్లా ఇస్తామన్న తర్వాత గుణవత్తతని ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ గుణవత్తత కేంద్రంగా ఉండేటువంటి విద్యా వ్యవస్థను that will certainly lead towards the privatization in higher education and school education. Maybe school education little later, but immediately in higher education. వాళ్ళ ప్రతిపాదనలన్నీ కనుక చూస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక 100 ఉన్నత విద్యా వ్యవస్థల్ని ఇమీడియట్ గా భారతదేశ వ్యాపితంగా స్థాపించాలి. అది PPP మోడల్ అంటూ ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్లీ PPP మోడల్ లోపల పదాలు మారిపోయినాయి. పబ్లిక్ ప్రైవేట్ అనకుండా పబ్లిక్ ఫిలాంథ్రఫిక్ పార్ట్నర్షిప్ అంటూ ఉన్నారు. కొత్త పదం వచ్చేసింది అక్కడ. సో అక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. అసలు ఈ మొత్తం విధానాన్ని కనుక ఒకసారి కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే దీనికి మళ్ళీ ఒక చారిత్రక సందర్భంగా కూడా ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ అంతా కనుక చూస్తే ఎక్కువ భాగం చర్చ కరికులర్ అండ్ పెడగాజికల్ ఆస్పెక్ట్స్ వీటి మీద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. విద్యా వ్యవస్థను గూర్చిన ప్రతిపాదనలు చాలా తక్కువ. విద్యా ప్రణాళిక అంటే కరికులం అండ్ విద్యా క్రమాలు అంటే పెడగాజిస్, వీటి గూర్చినటువంటి చర్చ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రతిపాదించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో మనందరికి తెలిసినటువంటి స్ట్రక్చరే 10+2+3ని తీసి 5+3+3+4 ఏదైతే నిర్మాణాన్ని పెట్టారో దానికి ఇచ్చిన పేరు కూడా ఇట్స్ ఎ కరికులర్ అండ్ పెడగాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ స్కూల్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఏ స్టేజ్, ఇట్ ఈస్ ఎ పెడగాజికల్ స్ట్రక్చర్ అంటూ ఉన్నారు. ఈ ఫస్ట్ 5 years ఎందుకున్నది, దెర్ ఈస్ అన్ ఐడియాలజికల్ రీజన్స్, వీ డోంట్ గో ఇన్ టు దెమ్ నౌ. సో ఈ విద్యా విధానం ప్రకటన లోపల చాలా మౌలిక భాగాన్ని ఆక్యుపై చేసింది కరికులర్ అండ్ పెడగాజికల్ రీజన్స్. దీనికి సందర్భంగా ఏం పనిచేస్తున్నది అంటే DPEP అండ్ APEP 1986 విద్యా ప్రణాళిక తర్వాత భారతదేశంలోకి వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి దేశ వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రణాళిక విద్యా సంస్కరణ అంటేనే విద్యాశాస్త్ర సంస్కరణగా అది కుదించి వేసింది. అంటే విద్యా వ్యవస్థను సంస్కరించడం కాకుండా విద్యా వ్యవస్థలో సంభవిస్తున్నటువంటి క్రమాలను సంస్కరించడం, ఎలా పాఠం చెప్పాలి, వీటిని గూర్చిన చర్చలే విపరీతంగా వస్తూ వచ్చాయి. కాబట్టి విద్యను గూర్చినటువంటి సంస్కరణలు విద్యా క్రమాల సంస్కరణగా 1986 తర్వాత చాలా బ్రహ్మాండంగా పాదుకొల్పబడ్డాయి. అందుకే ఉపాధ్యాయులుగా మనందరికీ తెలుసు 86 తర్వాత, ముఖ్యంగా 90 తర్వాత సర్వశిక్ష అభియాన్ వచ్చిన తర్వాత విద్యను గూర్చిన చర్చ అంతా కూడా విద్యా క్రమాలను గూర్చిన చర్చ వరకే పరిమితమైంది. అందుకే ఉపాధ్యాయులకు ఒకదాని వెంట ఒకటి ఒక ట్రైనింగ్ ప్రాసెసెస్ నిరంతరము ఇస్తూ విద్యను గూర్చి ఆలోచించడము అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠం ఎలా చెప్పాలి, ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయుల అకౌంటబిలిటీకి వస్తూ ఉంటుంది. ఈ డాక్యుమెంట్లో చాలా ఎక్కువగా కనిపించే పదాల్లో అకౌంటబిలిటీ ఒకటి. కాబట్టి ఆ అకౌంటబిలిటీ ఎప్పుడు ఉపాధ్యాయులది అవుతుంది అంటే విద్యా వ్యవస్థ అంటేనే విద్యా క్రమాల వ్యవస్థగా, ఈ క్రమాలకు వెలుపల ఉండేటువంటి మౌలికమైనటువంటి అంశాల జోలికి పోకుండా తరగతి గదుల్లో పాఠాలు ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, వాటిలో సంస్కరణలు ఎలా ఉండాలి, విద్యా క్రమాలకు విద్యా వ్యవస్థకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది అన్న దాన్ని పక్కకు పెట్టి దాని నుంచి విడదీసి విద్యా క్రమాల గురించిన చర్చను 86 తర్వాత చాలా విస్తృతంగా చేశారు. దీన్నే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ యశ్పాల్ కమిటీ కూడా దీని ప్రాతిపదికనే వచ్చింది. ఈవెన్ 2005లో వచ్చినటువంటి
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా ఎక్కువగా విద్యా క్రమాల సంస్కరణ మీద మాత్రమే కేంద్రీకరించింది. దాని పర్యవసానమే ఈ విధాన ప్రకటనలో కూడా విద్యా సంస్కరణలు దాదాపుగా విద్యా క్రమాల సంస్కరణలుగానే ఇందులోపల మనకు కనిపిస్తుంది. అందుకే స్ట్రక్చర్ను మార్చండి, పెడగాజికల్ స్ట్రక్చర్ను, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ దేండి, లిబరల్ ఆర్ట్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వీటికి కూర్చున్న చర్చలే మనకు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంతేగాని విద్య అన్నది ప్రభుత్వ విద్యా వ్యవస్థగా ఉండాలా, ప్రజలందరికీ సమానంగా అందుబాటులో ఉండాలా అన్న చర్చ లేదని చెప్పలేము ఇందులోపల. కానీ అది వెనక తట్టు తట్టి అది పెరిఫెరీలోకి వెళ్ళిపోయింది, పొలిమరల్లోకి వెళ్ళిపోయింది. కేంద్ర స్థానం లోపల ఈ గుణవత్తత ఒకవైపు, గుణవత్తకు కారణము తరగతి గదుల్లో జరుగుతున్నటువంటి క్రమాలే కారణం కాబట్టి దాని మీద కేంద్రీకరిస్తూ ఈ చర్చంతా ఇందులోపల మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ when you reduce the systemic problem to the level of pedagogic problem, the accountability lies on the teachers. Whether you are working in a poor school where there are no resources, but accountability lies with you. So therefore ఇది చాలా చాలా తార్కికంగా very convincing గా కనిపిస్తుంటుంది ఆర్గ్యుమెంట్, బికాస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ an evidence, research evidence and a particular logical structure, and therefore ఇది ఈ విధాన ప్రకటన లోపల ఇది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక మూడవటి ఏమిటి అంటే విచ్ ఈజ్ వెరీ సార్ మ్యూట్ లోకి వెళ్ళింది సార్ కొంచెం. రైట్, థ్యాంక్ యూ. ఇంకొక చాలా గొడవకు కేంద్రము కాగలిగేటువంటి అంశం చాలా అభివృద్ధి ఏంటంటే విద్యా పాలనకు సంబంధించిన ప్రతిపాదన. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం విద్య కాంకరెంట్ లిస్ట్ లో ఉంది. ఈ విధాన ప్రకటన చాలా ఓపెన్ గా ఎలాంటి ఏమంటాం భేషజాలు లేకుండా ఎక్కడన్నా చెప్పింది అంటే విద్యా పాలనకు సంబంధించి పూర్తి కేంద్రీకరణ వైపు ఈ విద్యా విధాన ప్రకటన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు డైవర్సిటీ అని చెప్తూ ఉంటాం, ఇది కేంద్రీకరణ వైపు పోతూ. కాబట్టి విభిన్న రాష్ట్రాలలో ఉండేటువంటి స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ విద్యా విధానం అనేది చాలా ప్రస్ఫుటంగా ఎలాంటి భేషజాలు లేకుండా కేంద్రీకరణ వైపు చాలా ప్రతిపాదనలు, అవి హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే స్కూల్ ఎడ్యుకేషన్ వరకు కేంద్రీకరణ వైపుగా మనకు మొగ్గు చూపినట్టుగా ఈ విద్యా విధాన ప్రకటనలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది నేను అనుకుంటాను భారతదేశంలో ఉండేటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ విచ్ ఇస్ ఆల్రెడీ వెరీ వీక్, దట్ ఫెడరల్ స్ట్రక్చర్ ఫర్దర్ వీకెండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్. ఇది పాలనకు సంబంధించి. కానీ ఇఫ్ యూ రీడ్ డాక్యుమెంట్, 60 పేజీల డాక్యుమెంట్ ఇప్పుడే బయటకు వచ్చేసింది. ద వెరీ ఏమంటాం మెస్కురాడింగ్ అంటాం కదా, మసిబూసి మారేడుకాయ చేసే పదం ఒకటి ఏదేమన్నదా అంటే అది అటానమీ. అటానమీ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ వర్డ్. సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ వర్డ్. The autonomy becomes a weapon, particularly in higher education, to privatize education. ఎందుకంటే అటానమీ ఎందులో ఇస్తున్నారు? ఫైనాన్షియల్ అటానమీ, అడ్మినిస్ట్రేటివ్ అటానమీ, అక్రిడిషన్ అటానమీ. And autonomy as a political concept is very, very positive and very powerful because it believes in the rationality of the human individual. Under the guise of autonomy, అంటే స్వయం పాలన పేరుతో ఇక నుంచి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, తమ విధి విధానాలకు సంబంధించి, ఏ కోర్సులు నడపాలి నడపద్దు అనే విధానాలకు సంబంధించి ఒక రకమైనటువంటి అటానమీని ఈ డాక్యుమెంట్ చాలా బలంగానే ప్రతిపాదించింది. అంటే నెక్స్ట్ పేరాలే మనకు కనిపిస్తుంటుంది ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది, ఉన్నప్పటికీ అటానమీ వైపుగా
మనం ఎక్కువగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఇన్ ఏ ఓపెన్ కాంపిటిటివ్ మార్కెట్, అంటే ఒక సంపూర్ణమైనటువంటి బాజారీకరణలో ఎవరైతే క్వాలిటీ ఇస్తారో వారు నిలబడతారు, క్వాలిటీ ఇవ్వని వాళ్ళు పోతారు. కాబట్టి ఆ ఆ మార్కెటైజేషన్ క్రియేట్ చేయాలి అంటే సంస్థను నడుపుతున్న వ్యక్తులకు పూర్తి అటానమీ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని ఈ విధానం చాలా ఓపెన్ గానే చెప్పింది అటానమీ గురించి. సో దట్ అటానమీ, under the guise of autonomy, this particular document very openly, I think మిగతా చోట్ల ఇంత ఓపెన్ గా చెప్పకపోయినా ఇక్కడ మాత్రం చాలా ఓపెన్ గానే అటానమీని ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వవలసినటువంటి అవసరాన్ని ఈ డాక్యుమెంట్ చాలా బలంగానే చెప్పింది. కాబట్టి ఇంకొక కంటెన్షియస్, నార్మల్లీ దట్ వి డిబేట్ ఇన్ క్రిటికల్ వన్ ఈస్ నార్మల్లీ వి సే C cubes: commercialization, centralization and communalization. Centralization is very open in this document. As far as my understanding goes, this document is moving towards centralization of everything. The second one, commercialization, no doubt it is moving towards privatization. Because the document every time uses philanthropy. Whenever it talks about privatization, it talks about private philanthropy. So therefore, the word commercialization it does not use. Our document is not having that spirit. But because మీరు నేను ఇందులో యూజ్ చేసిన పదాల లిస్ట్ ఇస్తాను, ఎంత అద్భుతమైన పదాలు ఉన్నాయి అంటే ఒక ప్రజాస్వామ్య విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విధాన ప్రకటనకు ఉండాల్సినటువంటి అన్ని మౌలికమైన పదాల ప్రయోగం ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకే పారాగ్రాఫ్ 13 లోపల ఈ పదాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ పాలసీ అన్న హెడ్డింగ్ కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అవి అంటే ఫ్లెక్సిబిలిటీ. వెరీ ఇంట్రెస్టింగ్లీ, సెంట్రలైజేషన్ ఈజ్ always goes against flexibility. On the one hand, documents proposes a kind of centralization, but the organizing principle it claims is the flexibility. The second is multidisciplinary, which is considered as pedagogically very progressive experiment across the globe. This we welcome. Very interestingly, multidisciplinary is a very important dimension of modern world. Creativity and critical thinking. This is highly radical propositions. Paulo Freire talks about critical thinking in education system. So therefore, this document also presents that there should be a critical thinking. Education system has to develop critical thinking, creativity among the students. And the question is, if society is so uncritical, is it possible to develop critical thinking among the students in the schools and in the colleges? సమాజమే విమర్శను తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, దేశ రాజకీయాలు విమర్శను అణిచివేస్తున్నప్పుడు తరగతి గదుల్లో విమర్శనాత్మక బోధనా పద్ధతిని అమలు చేయగలుగుతారా? There is a wide contradiction between this. And then human and constitutional values. Education has to base itself in human and constitutional values and respect for diversity. వైవిధ్యానికి ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి మన విద్యా వ్యవస్థ అంటున్నది. అందుకే మదర్ టంగ్ గురించినటువంటి చర్చను కూడా బాగానే లేవనెత్తారు. But on the other side, when you go to the administrative side, it becomes highly centralized. And then formative assessment. It talks about highly progressive assessment policies in the world, that is continuous and formative. And then transparency in education system. And very interestingly, in centralization, transparency is a big victim. But this document talks about transparency, autonomy, and vibrant public education system. And this word is very, very highly positive, because the principles of policy on 13 para ends with a particular statement that this document wants to create vibrant public education system. And the moment you read this sentence, vibrant public education system, there is no point of critiquing it. You are encouraging privatization, because
we as a principle saying that we want to have a vibrant public education system, and where is the question of private education system? And on the other hand, there are lots of initiatives towards the privatization of education. And that is why we find a quite contradictory statements across the document. And that is why when I was reflecting on this, it has two A's. One is very ambitious, because establishing multidisciplinary systems across India is a Herculean task. It's a very difficult task, because we know how our higher education system is now in the present context. And similarly, creating a school structure of foundational course of 5 years, you need completely a different school structure. You need completely a different kind of teachers who can work there. For which Indian teacher education institutions are not at all ready. So therefore, on the one side, you find lots of ideals in the schools, very ambitious. And again, before I conclude, let me say, all these ambitions are rooted into the social base of middle class of India, aspirational Indian middle class. And therefore, the moment they begin to read this document, it attracts them, because government is not withdrawing funding education, because that is why the document also says 6% of GNP must be allotted to education. This is very progressive. Right from Kothari Commission, even all teacher unions in Andhra Pradesh have been fighting for this. And this policy advocates that you have to allot 6% of and you have to increase the funding to the education. So therefore, very interestingly, on the one side, it does not say that we are withdrawing from the public education system. In fact, we want to strengthen it. On the other side, very interestingly, there are many logical steps that takes you towards the privatization. And it is leaving the decision to the parents. So therefore, why should I deny the right of choose, right of selecting the school for my ward? Why should I send my child to a school where there is no quality? If this demand comes from the people, it is already accumulated demand. Once this demand becomes a social force, and bringing becomes relatively very easy. They will easily sail in the consciousness of this kind of consciousness. So therefore, this document, as we are all, let me include myself also, in this middle class, lower middle class, we have certain aspirations. And I think the ultimate context to this particular document is the public and private. Whether you and me, what is public consciousness in us and what is private consciousness in us? If you look into that, I think the Indian education, if we look at critically, Indian education for last 70 years, particularly for last 20 to 30 years, I don't accuse the earlier generation that belongs to Hargopals and Narayanas, Balgopals. The present generation for last 30 years who came out of education system, the private within is growing. If we look at the self, every self, the private part of the self is outnumbering the public part. And when private self is sitting in me, and therefore unconsciously I begin to support the privatization. And this that is why the education system, particularly school education system, particularly in Andhra Pradesh. Andhra Pradesh includes Telangana and Andhra, because this is the forerunner in this kind of corporatization of school education. Because if you go to the other states, you don't find this kind of corporatization. Now, even if you go to Chhattisgarh, there are certain corporate institutions and established by the capitalists from Andhra, not from the Chhattisgarh capitalists. So therefore, the Andhra Pradesh importing corporatization of education to out states, and now the many corporates are coming forward to establish
their institutions in higher education and even in school education. And in last 30 years, this is my critical reading of the process. In last 30 years, Indian education produced a kind of citizen who has at least two characters. One is privatizing the self, pursuing the self-interest at the cost of social interest. సామాజిక ప్రయోజనంతో నిమిత్తము లేని వైయక్తిక ప్రయోజనాన్ని పొందేటువంటి ఒక తరాన్ని విద్యా వ్యవస్థ సృష్టించింది. ఎట్లా సృష్టించింది అంటే విద్యా క్రమాలకు పోటీని కేంద్రం చేసింది. కాంపిటీషన్ బేస్డ్ స్కూలింగ్ అంటాం. మనకు అన్ని విద్యా సంస్థల్లో +2 స్కూల్స్లో కనుక చూస్తే కాంపిటీషన్ బేస్డ్ ఎడ్యుకేషనే ఉంటూ ఉంటుంది, కోఆపరేషన్ ఉండదు. అందుకే 1980కి ముందు స్కూల్లోకి పోతే కోఆపరేషన్ బేస్డ్ స్కూలింగ్ ఉండేది. తరగతి గదుల లోపల టీచర్ చెప్పే విధానమైన, ఇచ్చేటువంటి విలువలైనా తోటంతో కలిసి చదువురా అని చెప్పి, కానీ ఇప్పుడు తోటంతో పోటీ పడి చదువుమని చెప్తూ ఉంది. సో వెన్ కాంపిటీషన్ బికమ్స్ యాక్సిస్ ఆఫ్ యువర్ లెర్నింగ్, స్లోలీ individual begins to emerge within your persona. ఎప్పుడైతే నా లోపల వ్యక్తివాదపు వ్యక్తి పుట్టడం మొదలవుతాడో, నేను సమాజ ప్రయోజనంతో నిమిత్తం లేని నా ప్రయోజనం వెంట పరిగెత్తడం మొదలు పెడుతూ ఉంటా. దిస్ బికమ్స్ ఎ బేస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పాలసీస్. ద లెజిటిమసీ టు ది పాలసీ కమ్స్ ఫ్రమ్ దేర్. దిస్ ఈజ్ వన్ డైమెన్షన్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ instilled slowly but steadily instilled is the consciousness of religiosity. అంటే మత చైతన్యాన్ని విద్యా వ్యవస్థ మెల్లమెల్లగా పెంచేసి, వెరీ ఇంట్రెస్టింగ్. శాస్త్రం చదువుతూ ఉంటాం, శాస్త్రీయ విద్యను గురించి మాట్లాడుతూ ఉంటాం, అందులోపల విద్య లోపల ఫిజిక్స్ చదువుతూ ఉంటాము, కానీ మత చైతన్యం మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే విద్యావంతులైనటువంటి విభిన్న కులాల వ్యక్తుల లోపల మత జాడలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే గుళ్ళకు పోయే వారి సంఖ్య బాగా పెరిగింది, పూజలు చేసే వారి సంఖ్య చాలా విపరీతంగా పెరిగింది. ఈ పూజలు చేసే గుళ్ళకు పోయే వారి సంఖ్యల్ని మనం పరిశీలిస్తే వాళ్ళంతా విద్యా వ్యవస్థ నుంచి వచ్చి దిగువ మధ్యతరగతి లేదా మధ్యతరగతి వర్గంలో ఎగబాకుతున్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చింది ఈ చైతన్యము అంటే, ఇంటి నుంచి వస్తే కుల చైతన్యమే రావాలి భారతదేశంలోనే. ఇది ఎక్కడి నుంచి వస్తున్నది అంటే పాఠశాల వ్యవస్థ నుంచి మనకు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఒక మత సంబంధమైనటువంటి చైతన్యం కనిపిస్తుంది. అందుకే ఈ డాక్యుమెంటు ఈ రెండు లక్షణాన్ని చాలా మర్మగర్భితంగా, ఇట్స్ నాట్ ఓపెన్, వెరీ ఇంట్రెస్టింగ్లీ, చాలా మర్మగర్భితంగా, చాలా లాజికల్గా, చాలా కన్విన్సింగ్. బికాజ్ the moment you identify with a particular religion, when I define country in terms of that religion is acceptable to me. And therefore, the citizens that are coming out of Indian schools for last particularly 20 to 25 years, and the parents of those citizens, I believe, is the social foundation for this particular document. That's why denying this document becomes a problematic. And if you say commercialization is happening, the people, the middle class accepted it, privatization, because their lives have become privatized. And you look into all the other dimensions of life, water is privatized, communication is privatized, transportation is privatized. And when my life itself is privatized, when my life itself is privatized, why should I oppose openly? Though I may oppose in public meetings, but privately I have an agreement with this kind of ambiguous, contradictory document. There are many contradictions. If I call contradiction, that may be little more, but I would call there are many ambiguities in documents. And when the document is founded on aspirations, very interestingly, ambiguities are the outcomes. So therefore, this is I think, the nature of the document. That is why you have many progressive prescriptions, but very reactionary roadmap.
I cannot call reactionary. That is too. Even critics call a Manuvadi document. We don't see any kind of Manuvadi in this. Maybe because in modern world, that kind of labeling, I think, may be a counterproductive rather than productive. So therefore, this document on ideally stands with all modern ideals, and in reality it is moving towards knowledge as a commodity and choice to the parents as the base for this particular document. So with this I stop here. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చి ఉండి ఉంటారు. అధ్యక్ష, అధ్యక్ష మైక్ ఆఫ్ ఉంది. హలో అధ్యక్ష మైక్ ఆన్ చేసుకోండి. ఇక్కడేదో క్వశ్చన్ చాట్ బాక్స్ లో వచ్చిందండి సార్. నా మాట వినిపిస్తుంది కదా? వినపడుతుంది. 3-4 క్వశ్చన్లు క్వశ్చన్ పదాల గురించి లింగ్విస్టిక్ అనాలిసిస్ లో మా ఎంఎడ్ పిల్లలు చేశారు. ఇది క్వాలిటీ అన్న పదాన్ని 379 సార్లు ముసాయిదా డాక్యుమెంట్ లో ఉపయోగించారు. అంటే నేను దాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మొత్తం డాక్యుమెంట్ కు ఇరుసు అంటాం కదా, ఇరుసు క్వాలిటీ అన్న పదం. అంటే క్వాలిటీ అండ్ ఈక్వాలిటీ. ఎందుకంటే మనకు జేపీ నాయక్ గారు 1960-70లోనే ఒక పుస్తకాన్ని రాశాడు, ఒక అద్భుతమైన పుస్తకం. అంటే భారతీయ పాఠశాల వ్యవస్థను చూపిస్తూ క్వాంటిటీ, క్వాలిటీ, ఈక్వాలిటీ అండ్ ఎల్యూజివ్ ట్రయాంగిల్. అంటే క్వాంటిటీ, క్వాలిటీ, ఈక్వాలిటీ ఇవి చేతికి అందని ఒక త్రికోణం లాగా ఉన్నాయి భారతీయ విద్యా వ్యవస్థలో అన్నాడు. ఎందుకంటే జేపీ నాయక్ గారు అంటే నెహ్రూకు అడ్వైజర్, కోటారీ కమిషన్ యొక్క సెక్రటరీ, మెంబర్ సెక్రటరీ. అతను చెబుతూ క్వాంటిటీ వైపు పోదామా, క్వాలిటీ వైపు పోదామా, లేదా ఈక్వాలిటీని కేంద్రం చేద్దామా విద్యా వ్యవస్థ. ఈక్వాలిటీని కేంద్రం చేస్తే క్వాలిటీ సంగతి ఏమిటి, క్వాలిటీ గతి ఏమవుతుంది, క్వాలిటీ వైపేకి పోతే క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ గతి ఏమిటి, సమానత్వం యొక్క స్థితి ఏమిటి. కాబట్టి ఈ మూడింటిని మనం కలుపుకొని ఎలా పోవాలి అనేది ఒక పెద్ద పుస్తకాన్ని రాశారు. చాలా అద్భుతమైన విశ్లేషణ. అందుకే ఈ మూడింటి లోపల క్వాంటిటీ, క్వాలిటీ, ఈక్వాలిటీ, ఈ మూడింటి లోపల మానవీయమైన విలువ ఏమిటి? మానవీయమైన విలువ సమానత్వం. గుణవత్తత అనేది మనం చేసే పనిలో ఉంటుంది, కానీ పనిని నిర్దేశించి పాలించాల్సినటువంటి విలువ అన్నది సమానత్వం. కాబట్టి జేపీ నాయక్ గారు సమానత్వ కేంద్రమైనటువంటి విద్య ఉండాలి, అందుకే సామాన్య పాఠశాల వ్యవస్థను ఒక ప్రాతిపదిక చేయాలి అన్నారు. దాని నుంచి దూరి ఈ డాక్యుమెంట్ సమానత్వ ప్రాతిపదిక విద్య కాకుండా, సమానత్వ కేంద్ర విద్య కాకుండా గుణవత్త కేంద్ర విద్యను ప్రతిపాదించింది. కాబట్టి ఇంతకు ముందు ఉన్న అన్ని డాక్యుమెంట్ల నుంచి ఇది చాలా దూరంగా వెళ్ళిపోవడానికి కారణం కూడా నేను చారిత్రక సందర్భం ఉంది. అక్కడ ఒక చారిత్రక సందర్భంలో ఉన్నాం కాబట్టి, ఒక చారిత్రక సందర్భంలో వచ్చినటువంటి ఒక విధాన ప్రకటన ఆ చారిత్రక సందర్భాన్ని తాను ఎట్లా గుర్తిస్తున్నాను అన్నదాన్ని వ్యక్తీకరిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ పర్టికులర్ క్లాస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ క్లాసెస్. అది ఆ విశ్లేషణ చేస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి క్వాలిటీ అన్న పదాన్ని 379 సార్లు ప్రయోగించారు. అటానమీ అన్న పదాన్ని 111 సార్లు ప్రయోగించారు. నేను మాట్లాడే క్రమంలో చెప్పా, అటానమీ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ అండ్ వాల్యుబుల్ వాల్యూ, బట్ ద వే ఇట్ ఈస్ ఆర్టిక్యులేటెడ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వే. అటానమీ టు ది ప్రైవేట్ ఓనర్స్ టు డిసైడ్ దేర్ fee structure or any other thing with little intervention by the government. But autonomy is understood in different way. Every state should have autonomy from the center. This was the understanding. In a federal structure, every state has. Within a state, every locality has autonomy
within the school, a teacher has autonomy to fix what kind of knowledge shall I give in the classroom to my student, what methodology I can select. In that way, we looked at autonomy for last 20 years. But now the same autonomy, a progressive idea, is looked from completely in a different way. Even this is the case with the freedom. And freedom is considered a cherished value in the history of human society from 16th century to now. And that is why freedom has become one of the fundamental rights of the individual. Now the same freedom has become freedom of choice to the parents to select their own school. And very interestingly, a revolutionary idea of a particular context becomes a counterproductive idea in another context. దానికి నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఫ్రీడమ్ అనేటువంటి శబ్దము, అటానమీ అనే శబ్దం. అండ్ థర్డ్లీ the other word is the accountability. And very interestingly, every individual should be accountable to their work. This is a very positive term. But here, the accountability becomes a problematic to the teacher. Because without providing adequate facilities and opportunities, the whole responsibility is thrown onto the shoulders of the individual teacher. And therefore, the accountability becomes a problematic. And that is why a progressive term at a particular point of history is interpreted absolutely diametrically in opposite side in another socio-political context. So therefore, that is one. And asale leni padam emito cheppanu, common school, that is missing. And second one is the secularism. That word is missing. And equality of educational opportunities is used only once. Very interestingly, the moment your axis is the quality, there is no point of equality. If you add E to quality, that becomes equality. And that addition is very problematic because the word quality intrinsically divides the people. గుణవత్తత అన్నది అంతర్గతంగానే విభజిస్తూ పోతూ ఉంటుంది పిల్లలందరినీ. వీడు బాగా చదువుతాడు, వీడు బాగా చదువుతాడు, వీడి దగ్గర గుణవత్తత బాగున్నది, వీడి దగ్గర లేదు, వీడి దగ్గర క్వాలిటీ ఉన్నది, వీడి దగ్గర క్వాలిటీ లేదు, ఈ బడిలో క్వాలిటీ ఉంటుంది, ఈ బడిలో క్వాలిటీ ఉండదు. కాబట్టి క్వాలిటీ అన్నది అంతర్గతంగానే మనుషుల్ని, వ్యవస్థల్ని వర్గీకరిస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి వర్గీకరించే ఒక తత్వం, ఒక కేటగిరీ, అది ఎంత అభిలషణీయమైనదైనప్పటికీ అది పాలించే తత్వం కావాలి. It should not become a governing principle. It can be a positive principle, but it should not be a governing principle. The governing principle అంటే మనుషుల్ని పాలించే విలువ లేదా నియమము ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుపోయే ఒక మానవీయ విలువే మనల్ని పాలించే విలువగా ఉండాలి. ఆ కలుపుకుపోయే విలువ ఏమిటి అంటే ఈక్వాలిటీ లేదా సామాజిక న్యాయము. కాబట్టి అలాంటి దాన్ని వెనక తట్టించి తీసివేయడం సాధ్యం కాదు. దట్స్ నాట్ పాసిబుల్. కానీ క్వాలిటీని ఎప్పుడైతే పెట్టావో ద క్వాలిటీ ఆటోమేటికల్లీ లీడ్స్ టు డివిజన్. అండ్ దేర్ ఫోర్ దిస్ డాక్యుమెంట్ వెరీ లాజికల్లీ, వెరీ కన్విన్సింగ్లీ, విత్ రీసెర్చ్ ఎవిడెన్స్ అండ్ లాజిక్ పుట్స్ ఫోర్త్ ఆల్ దీస్ థింగ్స్. అందుకే ఇందులో పెట్టిన వాటిని మనము విమర్శనాత్మకంగా పరిశీలించాలి అన్న మనకు ఆల్టర్నేటివ్ తర్కాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం. సార్ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. సార్ చెప్పండి. గుణవత్తత అనే దానికి ఇప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పదం చాలా మంది అడిగారు. ఇది గుణవత్తత అనే పదం క్వాలిటీ. రెండో ప్రశ్న, ఫిన్లాండ్ దేశ విద్యా విధానంలో ఏమైనా ఈ డాక్యుమెంట్ లో ఉన్నాయా? నాగభూషణ్ అడిగారు. సార్ కెన్ యూ రిపీట్ క్వశ్చన్ సార్? ఫిన్లాండ్ దేశ విద్యా విధానం మన డాక్యుమెంట్ లో ఏమైనా ప్రతిబింబిస్తున్నాయా? ఫిన్లాండ్ దేశ విద్యా విధానం ఒరిజినల్లీ ఫిన్లాండా, ఇంగ్లాండా, న్యూజిలాండా? ఐ డోంట్ థింక్ సో. యాజ్ ఏ కాంటెక్స్ట్ నేను చెప్పాను కదా, దీని విద్యా క్రమాలు అంటే కరికులం అండ్ పెడగాజీ, ఈ ప్రతిపాదనలకు ఆలంబనగా అంటే ఇన్స్పిరేషన్ అంటాం, ఆలంబన కూడా ఇన్స్పిరేషన్గా
ఫిన్లాండ్ విద్యా విధానంలో ఉండేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి తప్పకుండా. అయితే దాన్ని ఫిన్లాండ్ విద్యా విధానం నుంచి డైరెక్ట్గా తెచ్చుకున్నారని నేను చెప్పలేను, కానీ అంతర్జాతీయ సంస్థల నుంచి వస్తున్న నివేదికల ఆధారంగా చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థల నుంచి వస్తున్న నివేదికలు ఫిన్లాండ్ ఎప్పుడు పైనే పెడుతూ ఉంటాయి. కాబట్టి కరికులం అండ్ పెడగాజికల్ ప్రపోజల్స్ చాలా వరకు ఆ దేశాలలో ఏమంటాము సక్సెస్ఫుల్గా అమలవుతున్నటువంటి చాలా అంశాలని ఇందులో పెట్టారు. ఎగ్జాంపుల్ మల్టీ డిసిప్లిన్. దిస్ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ వెరీ మోడర్న్ ఐడియా. నాట్ ఓన్లీ ప్రోగ్రెసివ్ అండ్ మోడర్న్, వెరీ ఇంట్రెస్టింగ్లీ జ్ఞానం యొక్క ఇప్పుడు జ్ఞానాన్ని కనుక కొంచెం చారిత్రకంగా చూస్తే, పెద్ద వర్గీకరణ కనుక చేస్తే 15-14 శతాబ్దం వరకు జ్ఞానం మొత్తం ఏకమొత్తంగా వచ్చింది. నేను చాలా బ్రాడ్ కేటగరైజ్ చేస్తూ ఉన్నాను. 14వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా డిసిప్లినరీ జ్ఞానంగా, అంటే సైన్స్ వేరు, సామాజిక శాస్త్రం వేరు, గణితం వేరు, ఇది వేరు, విదిన్ సైన్స్ లోపల ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు, అంటే డిసిప్లినరీ జ్ఞానం అంటుంది. సో నాలెడ్జ్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ స్ట్రిక్ట్ డిసిప్లిన్స్. ఈ డిసిప్లినరీ జ్ఞానమే మన పాఠశాల విద్యకు పునాది అయింది. మన పాఠశాలలో ఇచ్చే విద్యకు పునాది ఏమిటి అంటే ఈ డిసిప్లినరీ జ్ఞానం. కానీ 20వ శతాబ్దం తర్వాత, ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలుగా జ్ఞాన ఆవిష్కరణలన్నీ కూడా ఇంటర్ డిసిప్లినరీ జాగాలో అవుతున్నాయి. స్పేస్ అంటుంది. నాలెడ్జ్ స్పేస్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ స్పేస్, నాట్ డిసిప్లినరీ స్పేస్. అంటే ఒక డిసిప్లిన్ లోపల జ్ఞాన ఆవిష్కరణలు కావట్లేదు. ఇప్పుడు 3-4 డిసిప్లిన్ మధ్యలో ఉండే సంబంధం లోపల జ్ఞాన ఆవిష్కరణలు ఇప్పుడు జరుగుతున్నాయి గత 40-50 సంవత్సరాలు. కాబట్టి ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు వస్తూ ఉన్నది. అందుకే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ డిసిప్లిన్స్. కాబట్టి జ్ఞాన ఆవిష్కరణలే ఇంటర్ డిసిప్లినరీ స్పేస్లో జరుగుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా విద్యాలయాల్లో మనం ఇచ్చే జ్ఞానం కూడా దానికి అనుగుణంగా ఉండాలి. ఇది ఒకటి. ఇది కాగ్నిటివ్ రెవల్యూషన్ ఇప్పుడు జరుగుతుంది. దాని యొక్క ప్రతిస్పందన, దట్ ఈస్ అ వెల్కమ్ ఆస్పెక్ట్. కానీ దానికి విద్యా సంస్థలు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయి అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకునే లాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థ రెడీ లేదు. మాకు తెలుసు ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్, అసలు ఈ డాక్యుమెంట్ లోపల టీచర్ ప్రిపరేషన్ మీద చాలా విస్తృతమైన చర్చను చేశాం. అసలు చాలా ఇంకొక అడుగు ముందుకేసి, అంటే భారతీయ సాంప్రదాయం వెలుగులో ఉపాధ్యాయుణ్ణి కేంద్రం చేసే విద్యా వ్యవస్థ వైపు పోవాలి అనే ప్రతిపాదనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయునికి చాలా పెద్ద పీట వేసినటువంటి ప్రతిపాదనలు ఇలా మనకు కనిపిస్తాయి. ఉపాధ్యాయ విద్య మీదనే, ఉపాధ్యాయుల గురించి మనకు 2 అధ్యాయాలు ఇందు లోపల కనిపిస్తూ ఉంటాయి. స్కూల్ విద్య లోపల ఒక అధ్యాయం, హైయర్ ఎడ్యుకేషన్ లోపల ఒక అధ్యాయం. ఉపాధ్యాయ తయారీ మీద చాలా అభ్యుదయకరమైనటువంటి ప్రతిపాదనలు ఇందులో చాలా కనిపిస్తాయి. వెరీ ప్రోగ్రెసివ్. కానీ ఆ ప్రతిపాదనల అమలుకు సరిపడా వ్యవస్థ మనకు భారతదేశంలో లేదు. ఎందుకంటే భారతదేశంలో అన్ని విద్యా సంస్థల్లోకి చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఉపాధ్యాయ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చింది 2000 సంవత్సరం తర్వాత. కాబట్టి అక్కడ ఇంత ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కనుక పెడితే, ప్రోగ్రెసివ్ పెడగాజికల్ ప్రాసెసెస్, ఐ థింక్ ఇట్స్ ఇంటెనబుల్. అంటే అది సంభావ్యత ఉంటుంది. సాధ్యాసాధ్యాల దృష్ట్యా కనుక చూస్తే మోర్ ఆస్పిరేషనల్ అనిపిస్తుంది, మోర్ ఐడియలిస్టిక్ అనిపిస్తుంది. కాబట్టి మేబీ అంతర్జాతీయ సంస్థల యొక్క ముద్ర చాలా బలంగా ఈ ప్రతిపాదనల మీద ఉంది. ఆ అంతర్జాతీయ ప్రతిపాదనలు ఏ మేరకు అంగీకరిస్తాము, అంగీకరించము, వాటిని మనం అంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ చాయిస్. మనం ఒకసారి నిక్కచ్చిగా ఆలోచిస్తే, అంటే ప్రభుత్వము విద్యార్థులకు విద్యను అందించాల్సిన బాధ్యత నుంచి తప్పుకోకుండా విద్యాలయాల్ని తీసివేయడం. వెరీ ఇంట్రెస్టింగ్ లాజిక్. దెర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ బుక్స్ ఆన్ దిస్ ఫ్రీ చాయిస్. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్కాలర్ దీని మీద రీసెర్చ్ కూడా చేశారు, వోచర్ ప్లాన్ మీద.
ఉస్మానియా యూనివర్సిటీలోనే చేశారు. ఒక స్లమ్ ఏరియాస్ లోపల ఉన్న పిల్లల్ని వోచర్ ప్లాన్ కింద ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే నాలెడ్జ్ బాగా వచ్చింది, వాళ్ళకి గుణవత్తత పెరిగిపోయింది, క్వాలిటీ పెరిగిపోయింది. కాబట్టి ఈ వౌచర్ ప్లాన్ను మొత్తము దేశమంతా గనక పాటిస్తే పిల్లలు ఫీజు కట్టాల్సిన బాధ్యత నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ప్రభుత్వానికి బడులు నడపాల్సినటువంటి బాధ్యత నుంచి విముక్తి లభిస్తుంది. ఆ వ్యవస్థ లోపల జ్ఞానము చాలా బాగా వస్తూ ఉన్నది. అది రీసెర్చ్ ఎవిడెన్స్ మన ముందు పెడుతూ ఉంది. సో therefore how to counter it very interestingly, I think teacher unions have to think. And number two, if you want to make a debate on this, quality should become a institutional character, not a individual character. దీన్ని బేస్ చేసుకొని మనం లాజిక్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గుణవత్తత అన్నది వ్యక్తి లక్షణం కాదు, వ్యవస్థ లక్షణం కావాలి. ఇట్స్ ఎ ఇన్స్టిట్యూషనల్ అట్రిబ్యూట్, ఇట్ షుడ్ నాట్ బి ఇండివిజువల్ అట్రిబ్యూట్. ఈ విధానాలన్నీ కూడా క్వాలిటీని వ్యక్తి లక్షణంగా ప్రతిపాదిస్తూ ఉంటాయి. కానీ మనం ఒక వ్యవస్థను రక్షించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వస్తున్న మనము క్వాలిటీ అన్నది వ్యక్తి లక్షణం కాదు, వ్యవస్థ యొక్క లక్షణము, వ్యవస్థ లక్షణము వ్యక్తిలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. అంటే ఈ తర్కాన్ని మనము చాలా పగడ్బందీగా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, మరొక చిన్న ప్రశ్న సార్. రాజేశ్వర్ గారు అడిగారు, ఈ విద్యా విధానంలో పేపర్ పని తగ్గించి టీచింగ్ పని పెంచే విధంగా ఏమైనా ఉందా? సార్ పేపర్ వర్క్ తగ్గించి టీచింగ్ వర్క్ ను పెంచే విధంగా ఈ డాక్యుమెంట్ ఏమైనా ఉందా? అలాంటి ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. మీరు టీచర్ను గురుదేవో భవ అన్నారు ఇందులో. అసలు టీచర్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన ఉన్నతిని పెంచాలి, చాలా అద్భుతంగా చెప్పారు. అంటే వీ హ్యావ్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ దట్. వాక్యాలని కనుక చదువుతూ ఉంటే టీచర్లు అందరూ పొంగిపోతారు డెఫినెట్గా. మన గురించి ఇంత బాగా చెప్తున్నది ఈ డాక్యుమెంట్. వాళ్ళని తయారు ఎలా చేయాలో కూడా చాలా బాగా చెప్పారు, వెరీ ఇంట్రెస్టింగ్. Because in the committee there were people who worked in teacher education institutions, I know two people, because they really feel that unless you address the teacher problems in India, you cannot bring quality in the government schools across the country. So rather than accusing the teacher, అంటే ఉపాధ్యాయుని బదనాం చేయడం కంటే ముందు ఉపాధ్యాయ తయారీని, ఉపాధ్యాయుని హోదాను పెంచాలి అనే ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి మనకు. కాబట్టి అక్కడ చాలా బ్రహ్మాండంగానే ఉంది. బట్ టు వాట్ ఎక్స్టెంట్ దే ఇంప్లిమెంట్, బికాజ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ క్వాలిటీ ఈజ్ నాట్ డిఫాక్టో అంటాం కదా, డిఫాల్ట్. కంప్యూటర్ ఓపెన్ చేయగానే ఒక ఫోటో వస్తుంది, అలాగే ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే క్వాలిటీ వస్తుంది. కాబట్టి క్వాలిటీ రావాలి అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రావాలి, అది డిఫాల్ట్ అండర్స్టాండింగ్. And very interestingly, this is not an understanding of the policy makers. This is the understanding of, I repeatedly say, the aspirational middle class of India. Because that is the social base of this document. చివరి ప్రశ్న రవి గారు అడిగారు సార్. ఇంజనీరింగ్ విద్య చదవడంలో ఎంట్రన్స్ పరీక్ష రాసిపోతారు పిల్లలు, చివరికి వచ్చేటప్పుడు ఏమాత్రం నాణ్యత లేదనేది ఒక నివేదికలు వస్తున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఒరిజినల్లీ దీని మీద మనం ఒక చర్చ పెట్టచ్చండి. ఆపర్చునిటీస్ మీద ఒక చర్చను పెడితే బాగుంటుంది. సంక్షిప్తం ఒరిజినల్లీ మెరిట్ ఆర్ క్వాలిటీ కేంద్రము ఆపర్చునిటీ ఉంది. నేను ఒక ఉదాహరణ ఇస్తా, మీరు అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి. వరంగల్ బీఈడి కాలేజీలో బీఈడి కామన్ ఎంట్రన్స్ జరిగి సెలెక్షన్కి వచ్చినప్పుడు నేను సెలెక్షన్ కమిటీలో కూర్చున్నా ఒక మెంబర్గా. వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇనిషియేటెడ్ బై ఏ ట్రైబల్ క్యాండిడేట్. అంటే చాలా మొరటుగా డిబేట్ మొదలు పెట్టాడు, కానీ ఆ డిబేట్లో చాలా తాత్వికత ఉంది. అంటే నేను జూనియర్ కాబట్టి పక్కకు కూర్చొని వింటూ ఉన్నా. అతనికి వెయిటింగ్ లిస్ట్లో కాల్ లెటర్ పోయిందండి, నీకు సీట్ వచ్చింది, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు, మధ్యాహ్నం రా. వెయిటింగ్ లిస్ట్లో 6వ నంబరో 7వ నంబరో ఆ పిల్లవాడు, కొత్తగూడెం నుంచి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, కొత్తగూడెం ఆ ఏరియా నుంచి కొంచెం.
వచ్చిండు, సర్టిఫికెట్లను పట్టుకొని వచ్చిండు. పొద్దున ఒక 4-5 రాబోతే వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకు కూడా 5గురికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది. సార్ నాకు ఈ సీట్ ఎట్లయినా కావాలి అంటే చాలా ఆర్తితో మొరటుగా ఉంటుంది కదా, వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా, నాకు నువ్వేమన్నా చేయి సీటు కావాలి, నేను కావాల్స్తే క్లాస్లో కింద కూర్చుంటా. అంటే సీట్ అంటే ఏంటి, కుర్చీ అనుకుంటున్నాను, నేను కింద కూర్చుంటా, నాకైతే సీటు కావాలి. అరే అట్లా ఇయ్యరయ్యా బాబు, సీట్లు అయిపోయినాయ్యా, నీకు ఇవ్వలేమయ్యా అని పంపించింది. వెరీ ఇంట్రెస్ట్ ఏడ్చుకుంటా పోయింది పాపం. రెండో రోజు 2 కొత్త కాలేజీలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ కాల్ లెటర్ పోయింది పిల్లవానికి, నీకు సీట్ వచ్చింది రా. పిల్లవాడు వచ్చిండు, సార్ నిన్న అడిగితే నువ్వు ఎలిజిబుల్ కాదన్నావు, ఇవాళ నేను ఎలిజిబుల్ ఎట్లయినా? దిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. సో మై ఎలిజిబిలిటీ ఈజ్ నాట్ మై ఎలిజిబిలిటీ. మై ఎలిజిబిలిటీ డిపెండ్స్ ఆన్ యువర్ అపార్చునిటీ. అంటే సమాజము కల్పించే అవకాశాల మీద నా నైపుణ్యత, నా మెరిట్ ఆధారపడుతుంది. నిన్న నేను మెరిటోరియస్ గాను, ఇవాళ మెరిటోరియస్ అయినా. నా మార్కులు ఏం మారలేదు, నా జ్ఞానం ఏం మారలేదు, నా చదువు ఏం మారలేదు. నిన్న కూడా నేను ఇదే మొత్తుకున్నాను, నేను మంచిగా చదువుతా సార్ నాకు ఇయ్యాను. నేను నిన్న ఎలిజిబుల్ ఎందుకు కాలేదు, ఇవాళ ఎందుకు అయ్యాను అంటే the merit depends on the opportunity a society provides, right? దీన్ని ప్రాతిపదిక తీసుకొని ఎప్పుడైతే ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ వచ్చిందో, సమాజ అవసరాలకు దృష్టిలో పెట్టుకోకుండా ఆ బడుల్లో చెప్పేటువంటి ఉపాధ్యాయుల ఉన్నారా లేదా అన్నదాన్ని దృష్టిలో పెట్టకుండా కమర్షియలైజేషన్లో ఏమైపోతుంది, పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయాం. అంటే సమాజ అవసరాలకు మించి నువ్వు ఇచ్చినప్పుడు ఏమైపోతుంటుంది, యూ కెనాట్ ఇంపార్ట్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. అసలు క్లాసులే జరగవు, ఇక గుణవత్త ఎక్కడి నుంచి వస్తుంది? సో దేర్ ఫోర్ ఎంట్రెన్స్ రాసి నేను క్వాలిటీతోనే లోపలికి పోయినా, కానీ అక్కడి నుంచి నేర్చుకొని రావాల్సిన క్వాలిటీ నాకు ఆ విద్యాలయం ఇస్తలేదు. ఎందుకంటే విద్యాలయంలో చెప్పేవాళ్ళు లేరు, విద్యాలయాలు లేవు, ఏమీ లేవు. అండ్ దిస్ ఈస్ ఎ కండిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది బిఎడ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, బికాస్ ఆఫ్ గ్రేట్ రాజశేఖర్ రెడ్డి రీఎంబర్స్మెంట్ పాలసీ. అది ఎందుకు వచ్చిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఏమవుతుంది అంటే యూ కెనాట్ అక్యూజ్ ది చైల్డ్. అందుకే క్వాలిటీ ఈజ్ నాట్ ఎ ఇండివిజువల్ అట్రిబ్యూట్, ఇట్ ఈస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్. సో దేర్ ఫోర్ క్వాలిటీ మస్ట్ బి అడ్రస్డ్ ఎట్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్. కాబట్టి అది అడ్రస్ చేయగలిగితే, ఎందుకు పిల్లలు అంత అధ్వానంగా బయటికి వస్తున్నారు, నైపుణ్యం లేకుండా వస్తున్నారు అంటే పిల్లవాళ్లకు నైపుణ్యం లేక కాదు, నేర్చుకోవాలనే గుణము లేక కాదు, విద్యాలయాల్లో అలాంటి గుణవత్తమైన విద్యను ఇవ్వగలిగేటువంటి వసతులు ఆ విద్యాలయాల్లో లేకపోవడం కాదు, తగిన ఉపాధ్యాయులు లేకపోవడం కాదు, ఉన్న ఉపాధ్యాయులు కూడా మిగతా పనుల్లో ఉండడం కాదు. కాబట్టి వీటిని చేసుకున్నప్పుడు ఏమిటంటే ద ఇన్స్టిట్యూట్ షుడ్ బికమ్ క్వాలిటీ సెంటర్ ఫస్ట్. అది వస్తే అందులో నుంచి బయటికి వస్తున్న పిల్లల లోపల క్వాలిటీ వచ్చే అవకాశం ఉన్నది. అది లేకుండా క్వాలిటీ రావాలి అంటే అది సాధ్యం కాదు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి, లాంగ్వేజ్ గురించి. ఒరిజినల్లీ ఐ థింక్ వీ హ్యావ్ టు డీప్లీ డిస్కస్ దిస్. ఇంకెప్పుడన్నా భాష, నేను ఒకే నిమిషంలో ఒక 2 అంశాలు ముందు పెట్టి మనం ఆలోచించమని చెప్తాను. లాంగ్వేజ్, భాష అన్నది కేవలము భావ ప్రకటన, భావ ప్రసరణ మాధ్యమమే కాదు, అది సామాజిక చలనానికి మాధ్యమం. ఇట్స్ ఏ వెహికల్ టు సోషల్ మొబిలిటీ, నాట్ ఓన్లీ కమ్యూనికేషన్. కాబట్టి భాషను పెడగాజీ దృష్ట్యా చూడడం ఒకటైతే, సామాజిక చలనాల దృష్ట్యా చూడడం ఇంకొకటి. ఒరిజినల్ ఈ రెండింటిని కలిపేస్తుంటాం. ఇప్పుడు కంచె ఐలయ్య సారు ఇలా వీళ్ళందరి ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే, దే లుక్ ఎట్ లాంగ్వేజ్ ఫ్రమ్ ది సోషల్ మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ వెహికల్ ఫర్ సోషల్ మొబిలిటీ. అంతే కదా, ఆంగ్లం బాగా వస్తే నీకు సామాజిక చలనము, సామాజిక అభివృద్ధి, నీ వికాసం బాగా జరుగుతుంది అనేది ఒక వాస్తవము, ఒక అపోహ. అందులో 2 ఉంది, అపోహ కొంచెం ఉంది, వాస్తవం కొంచెం ఉంది. So when you look at language as a vehicle for social mobility, demand for English is justified. But when you look at language as a pedagogical tool, mother tongue is justified. కాబట్టి మనం దేన్ని ప్రాతిపదిక చేద్దాము అన్నది చాలా ప్రధానం.
భాషను ఒక భావ ప్రసరణ మాధ్యమంగా లేదా జ్ఞాన ప్రసరణ మాధ్యమంగా చూస్తే మాతృభాషలో జరిగినంత ప్రసరణం ఇంకెక్కడా జరగదు, అందులో అర్థమైనంతగా ఇంకెక్కడ అర్థం కాదు. కానీ సామాజిక చలనానికి నేను మాధ్యమంగా చూస్తే సామాజిక చలనానికి పనికొచ్చే భాష ఏదో అందులోనే పోవాలి. కాబట్టి అక్కడ ఇంగ్లీష్ వస్తుంది ఆటోమేటిక్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఎ లంబాడీ చైల్డ్, ఐ స్పీక్ లంబాడీ యాజ్ ఈజ్ మై మదర్ టంగ్. సో అది నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? సామాజిక చలనం లోపల నా స్థితిని ఉన్నతాన్నే ఉంచుదా, పైకి తీసుకెళ్తుందా ఆ భాష? కాబట్టి నా స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయడానికి ఏ భాష అయితే పనికొస్తుందో ఆ భాషలో నాకు జ్ఞానం కావాలి. ఎందుకంటే మేము చాలా పేరెంట్స్తో మేము స్వయంగా మీటింగులు పెట్టి మహారాష్ట్రలో, గుజరాత్లో రిక్షా పుల్లర్ వాంట్స్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఫర్ హిస్ చైల్డ్. That awareness is there. Why a rickshaw puller is so poor, unable to pay the fee, but wants English education? Because they are seeing English is a vehicle for social mobility. It is a fact in India. కాబట్టి సామాజిక చలనానికి కేంద్రం చేస్తేనేమో ఇంగ్లీష్ వైపు పోతాం, లేదా జ్ఞాన ప్రసరణ కేంద్రం చూస్తేనేమో మదర్ టంగ్ వైపు వస్తాం. కాబట్టి ఇక్కడ దేన్ని ప్రాతిపదిక చేయాలి? లేదు రెండింటిని కలిపేది ఏమన్నా ఉందా? మోడల్ స్కూల్స్ లాంటి మోడల్ స్కూల్ అందుకే వచ్చింది. ఒరిజినల్ మోడల్ స్కూల్ కమిటీ లోపల ఐలేయ ఒక మెంబరు, గోపాల్ గురు ఒక మెంబర్ కేంద్ర స్థాయిలో. ఆ స్కూల్ ప్రతిపాదించడానికి వెనుక ఉన్నటువంటి కమిటీలో వాళ్ళు మెంబర్స్. అంటే వాళ్ళ యొక్క అప్రోచ్ ఏమిటి? దే వర్ కన్సిడరింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ వెహికల్ ఫర్ సోషల్ మొబిలిటీ. కాబట్టి వీ వాంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కాబట్టి వీ హ్యావ్ టు డిసైడ్ విచ్ ఈజ్. And now can we go for mother tongue? Very interestingly, yesterday my daughter was asking, she was looking the debate in NDTV, mother tongue. She is in 6th class. She asked immediately a question, Papa, what is my mother tongue? Because you people speak Telugu, but I am living in Bhopal. I speak, read, write Hindi, but I cannot write Telugu. And I can read, write English, but which is my mother tongue? And next to my door, there was my colleague who is a Punjabi wife, Marathi husband. And their daughter is asking whether my mother tongue is Marathi or Punjabi or Hindi because I am here. So therefore, these are very interesting questions now. We need how to respect diversity and how to bring commonality. This is a very tricky issue, but we have to reflect. Let's not become jingoistic. So that is the question on one. And if anybody wants to master this particular area, please you read Constituent Assembly debates. అంటే మన రాజ్యాంగ సంవిధానాన్ని రాసేప్పుడు జరిగిన రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలు తప్పకుండా చదవండి. ఎందుకంటే చాలా ఘాటైన చర్చలు భాష మీదనే జరిగినాయి. అది చదవడం చాలా టైం కన్జ్యూమింగ్ అనుకుంటే, మృణాల్ సేన్ తీసినటువంటి రాజ్యాంగం మీద తీసిన 16 ఎపిసోడ్ల టీవీ ప్రోగ్రామ్ ఉంది, దూరదర్శన్లో వచ్చింది 1980s లో. అందులో ఒక ఎపిసోడ్ భాష మీదనే ఉంది. ఆ ఎపిసోడ్ను చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్. ఎందుకంటే భారతదేశం లోపల ఏమంటాము, జాతీయ పక్షి ఉంది, జాతీయ జెండా ఉంది, కానీ జాతీయ భాష లేదు. రెండు చోట్ల బాగా లొల్లైందండి రాజ్యాంగ పరిషత్తులో. కొట్టుకోవడమే తక్కువ, అంత పెద్ద లొల్లైంది. రెండిట్లో మొదటిది ఏమిటి? భాష మీద. ఏ భాష? జాతీయ భాష. హిందీ అన్నారు, హిందుస్థానీ అన్నారు, సాంస్క్రిట్ అన్నారు, ఇంకేదో అన్నారు. దెర్ ఆర్ అపోజిషన్స్ ఫ్రమ్ తమిళనాడు, తెలుగు అండ్ బెంగాల్. Even Shyama Prasad Mukherjee, who was a known RSS, he also opposed Hindi cannot be a national language. Because if you know the history of Hindi, very interesting, the most youngest language in India is the Hindi. 400 సంవత్సరాలకు పూర్వం హిందీ లేదు భారతదేశంలో. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. భోజ్పురి ఉంది, మైథిలి ఉంది, ఇంకేవేవో ఉన్నాయి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లోపల. హిందీ లేదు. Hindi is the youngest language in India among Indian languages.
సో దేర్ ఫోర్ పీపుల్ అపోజ్డ్ ఇట్. అక్కడే మాతృభాషలో చెప్పాలా ఎందులో చెప్పాలి ఆ చర్చ కూడా వచ్చింది. కాబట్టి మనకు రెండు జాతీయాలు లేవండి, ఒకటి జాతీయ భాష లేదు. జాతీయ గీతం దగ్గర కూడా లొల్లి వచ్చింది, వెరీ ఇంట్రెస్టింగ్ లొల్లి. జాతీయ గీతంగా ఏది పెట్టాలి, బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం పెట్టాలా, రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన జనగణ పెట్టాలా? ఎందుకంటే వందే మాతరమేమో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మూవ్మెంట్, ఉద్యమం నుంచి వచ్చిన పార్ట్. జనగణమన ఉద్యమం నుంచి రాలేదు, బయట నుంచి వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా పెద్ద ఫిగర్, అందుకే ఆఖరికి లాస్ట్ డెసిషన్ టేకెన్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బై రాజేంద్ర ప్రసాద్ ఈజ్ దట్ మనకు జాతీయ నేషనల్ యాంథమ్ ఉంటుంది, నేషనల్ సాంగ్ ఉంటాయి, రెండు ఉంటాయి. ప్రపంచంలో రెండు ఉన్నది ఏ దేశం ఏది లేదు, మనది ఒకటే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రిజాల్వ్ చేయలేకపోయి రెండిట్లో ఏది పెట్టాలి, రెండు పెట్టి. సో దేర్ ఫోర్ యూ లుక్ ఇన్ టు దట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఇట్ గివ్ సమ్ లైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రమణ సార్. సార్ రమణ సార్. రమేష్ సార్, ఒక చిన్న క్వశ్చన్. సార్ చెప్పండి. వేణుగోపాల్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు జంధ్యాల తిలక్ లాంటి మేధావులు, మన ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ కొత్త విద్యా విధానాన్ని సమర్థించు వ్యాసాలు రాస్తున్నారు. మనం ఏమనుకోవాలి? Sir, if you read the text, text is very, very appealing. Text ante vidhanam. Text. It is appealing. Appealing ante entidi appeal chestadi manaki. ఇది కరెక్ట్. నేను చెప్పాను కదా సార్, నేను ఇప్పుడు ఒక 10-12 పదాలు చదివా కదా. అవునవును. 13వ పేర మీరు చదవండి ఇప్పుడు వచ్చినటువంటి పాలసీ లోపల. ఆ 13 పదాలని చూస్తే చాలా, అందులో ఒక 10 పదాలు చాలా రాడికల్ పదాలు. అండ్ దట్ పేరా ఎండ్స్ విత్ లెట్ us strengthen our public education system. కాబట్టి అందులో పెడగాజికల్లీ వెరీ ప్రోగ్రెసివ్ ఐడియాస్. ఒరిజినల్ తిలక్ లాంటి వాళ్ళు చాలా మంది దానికి ఎందుకు అపీలింగ్గా ఉంటుంది అంటే పెడగాజికల్లీ అండ్ కరికులర్లీ దిస్ ఈజ్ highly progressive and contextual. కాబట్టి text as it is very appealing, but when you look at the context అంటాం, టెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ లో అమలు చేయాలి అక్కడ ఈ సమస్యలన్నీ వచ్చేస్తాయి, ఈ సవాళ్ళన్నీ వస్తాయి. అయితే టెక్స్ట్ పెడగాజీ వైపే చూసి అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయి కొంచెం క్రిటికల్గా చూస్తే, ఫర్ మీ ద క్వాలిటీ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద డాక్యుమెంట్. Because education should not become quality-centric process. It should become equality-centric process. అది దాన్ని తీసేసి దీన్ని పెట్టేసి. కాబట్టి there are many ideas that are absolutely necessary in contemporary aspirational India. That is what I am saying. కాబట్టి very interesting. We are all fall into the aspirational middle class. And the document really appeals aspirational middle class. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ హైయర్ ఎడ్యుకేషన్లో పెడతారు, ఇంజనీరింగ్ కాలేజ్. ఒక పేద పిల్లవాడు అడ్మిషన్ తీసుకోలేడు, ఒరిజినల్గా ఫీజు ఎక్కువగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ మీకు వౌచర్ ప్లాన్ ఇస్తాం, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాం, నువ్వు చదువు, ఉద్యోగం గ్యారంటీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే అమెరికన్ సిస్టంలో అదే ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. And every institution has a opportunity, placement opportunity is there. Therefore, within 5 years you can repay. And aspirational middle class is attracted. Okay, yes, it is acceptable. Because as I said, in last 3 years, 2 characters entered into every middle class mind with different levels. Hoga. One is individualized individual, absolutely individual centric benefits, and number 2 religious identity. Original religious identity kuda na ఆలోచన ప్రకారం చాలా విస్తృతంగా పెరిగి, ఆ విస్తృతంగా పెరిగినటువంటి రిలీజియస్ ఐడెంటిటీ ఏం చేసుకుంటుంది అంటే రిలీజియస్ ప్రపోజిషన్స్ కు అచేతన అంగీకారాన్ని ఇస్తూ ఉంటుంది. మే నాట్ బి కాన్షియస్ అగ్రిమెంట్, బట్ అన్కాన్షియస్ అగ్రిమెంట్ ఈస్ దేర్. And unconscious agreement becomes a part of social base to these proposals, these policies.
అందుకే అలాంటి సపోర్ట్ ఎక్కడి నుంచో రాకుండా ఉంటే ఇలాంటి విధానాల మీద చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చేది. వ్యతిరేకత లేదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ అపీలింగ్ టు మిడిల్ క్లాస్. మనం అన్నట్టు పేదోళ్ళందరికీ విద్య రాదు, పేదోళ్ళందరూ ఏటుపోవాలి, ప్రభుత్వ బడి పోతుంది, అండ్ గవర్నమెంట్ ఈజ్ రెడీ, బడి ఉన్నా లేకపోయినా ఫీజులు మేము కడతాం. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఫ్రీ చాయిస్. ఇట్ ఈస్ ఏ అఫీషియల్ పాలసీ ఇన్ మెనీ వెస్టర్న్ కంట్రీస్ నౌ. So that is why I said, no, the great ideas in the 18th, 19th, 20th century, the same idea, word is the same, freedom, but it is used in a different context. Autonomy, same word, is used in a different context. So therefore, when it comes to the context, all problems begin. As a text, I think even I don't see, I cannot accuse it is encouraging commercialization. It may encouraging privatization, because they very technically use the word private philanthropic partnership, not yes. Private public philanthropic partnership, not public private partnership. So they have taken care, because privatization automatically turns into commercialization. There is no doubt about it. But in order to contain that commercialization dimension of privatization, they use the word philanthropy. How far it is possible or feasible, they may show one example, sir. If you look at one example, a very valid and vibrant example is there in India. For example, Azim Premji Foundation. And Azim Premji Foundation is doing excellent jobs, because I also visited the schools in Chhattisgarh where they work. Very interesting. They are empowering the teachers with the technological gadgets. St. Azim Premji is a philanthropic private. It is a private but philanthropic. Azim Premji University. It is a private university, but no commercial component at all. Absolutely no commercial component. So therefore, the government takes shelter like this. Ambani may not be philanthropic, but Azim Premji is there, an example is there. Tata, to a little extent, an example is there. BITS Pilani. They are not purely commercial enterprises, private but not commercial. So therefore, government proposes that public philanthropic partnerships. And very interestingly, now the people are thinking, this is the consciousness, what ఇచ్చేది ఎవడైతే నాకు ఇస్తే చాలు, అంతేకాదు. ఒక విలువల్లో భాగంగా విద్యను చూడట్లేదు సార్. నేను ఒక చిన్న వ్యాసం రాశాను మన పత్రికకి అనుకుంటా, ఒక 1 year బ్యాక్. విలువల్లో భాగంగా విద్యను చూడకుండా ప్రయోజనాల్లో భాగంగా విద్యను చూస్తున్నాం. దిస్ ఈజ్ మేజర్ షిఫ్ట్ ఒరిజినల్. విలువల్లో భాగంగా విద్యను చూస్తే అప్పుడు విద్యకు ఒక సామాజికత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రయోజనాల్లో భాగంగా మాత్రమే చూస్తే ప్రయోజనాలు వ్యక్తిగతమైపోతూ ఉంటాయి, వైయక్తికత వైపు పోతూ ఉంటాయి. కాబట్టి విద్యను ప్రయోజనాల్లో భాగంగా చూడడం అన్నదానికి ఇప్పుడు శాసనబద్ధత, లెజిటిమసీ చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. కాబట్టి విద్యకు ప్రయోజనాల్లో భాగంగానే చూస్తే, ప్రయోజనాల్లో భాగంగా అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నేను ఈ చదువు చదివితే నాకేం నౌకరు దొరుకుతుంది, నాకేమవుతుంది అంటే ప్రయోజనం వరకే పరిమితం చేస్తుంది. కాబట్టి విద్యను ప్రయోజనం వరకే పరిమితం చేసి చూసినంత కాలము వ్యక్తివాదము ఆటోమేటిక్గా ప్రబలిపోతుంది. అప్పుడు వ్యక్తి ప్రయోజనం కేంద్రమైపోతుంది. కాబట్టి విద్యను విలువల్లో భాగంగా, సమానతలో భాగంగా చూడాలి. ఆ సమానతలో భాగంగా చూడడం అన్నది నేను అనుకుంటా గత 20 సంవత్సరాలుగా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అసలు సమానత్వం గురించి మాట్లాడితే ఒక రకంగా నవ్వే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ విలువ ఆచరణకు సాధ్యము కాని ఒక ఆదర్శంగా ముందుండేది, ఇప్పుడు ఆదర్శంగా కూడా కాదు, ఏదో ఊకదంపుడు మాట్లాడటం కదా, అందులోపలికి పోయింది. ఇప్పుడు సామాన్య పాఠశాల గురించి మాట్లాడితే నిజంగా నవ్వుతుంది. ఇంకా సామాన్య పాఠశాల గురించి ఏం మాట్లాడుతున్నారు? పాఠశాల ఏదో ఒకటి వస్తుంది, చదువుకుందాం. కాబట్టి విలువల ప్రాతిపదిక విద్య ఇది ప్రతిపాదించలేదు.
ఇది ప్రయోజన ప్రాతిపదిత విద్యా విధానాన్ని ప్రతిపాదించింది డామినెంట్. అండ్ దట్ ఈస్ వై aspirational middle class is after utilities. నా ప్రయోజనం వస్తుందా రాదా, నా ప్రయోజనం వస్తుందా రాదా. ఎస్, ఇందులోపల aspirational middle class యొక్క ప్రయోజనాల్ని హామీ ఇస్తూ విధాన ప్రకటన చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ మధ్యతరి వర్గము దీని ఎడ కొంచెం కుతూహలంగానే ఆహ్వానించే తీరులోనే మనకు కనిపిస్తున్నది దేశవ్యాప్తంగా. దాన్ని క్రిటిక్ చేసే వాళ్ళను వీళ్ళంతా ఐడియాలజికల్లే, వీళ్ళు ఇవే మాట్లాడతారు అనే స్థితి వచ్చిందండి. ఇప్పుడు సద్గోపాల్ సాబ్ ఇది కమర్షియలైజేషన్ ఇది అని అంటే ఈయన మొదటి నుంచి ఇదే మాట్లాడుతున్నట్టు అంటే వాళ్ళ, ఎందుకంటే అవి ఇట్ ఈస్ నాట్ అడ్రస్సింగ్ ది ఆస్పిరేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్. ఇది ఎట్లుందంటే నువ్వు పెట్టటోని అడ్డుకుంటావా అనే కాడు ఉన్నది ఒరిజినల్గా. అవ్వ పెట్టదు అడుక్కోనియదు అనే కాడు ఉన్నది. అంటే కామన్ సెన్సికల్ కాన్షియస్నెస్ లో చెప్తే. అంటే ఇది 3 దశాబ్దాలుగా ఈ ఆలోచన ధోరణిని డైవర్ట్ చేసినటువంటి ప్రపంచీకరణ, సరళీకరణ, ఈ ఫిలసాఫికల్ షిఫ్టింగ్. సార్ ఐడియాలజికల్లీ ఫర్ లాస్ట్ 3 decades వస్తున్నది. కానీ ఆ ఐడియాలజీకి శాసనబద్ధతను ఇచ్చే మధ్యతరగతి వర్గం తయారైంది ఇక్కడ. ఎందుకంటే ఐడియాలజీ కెనాట్ రూల్ ఇఫ్ దెర్ ఇస్ నో సపోర్ట్. ఐడియాలజీ రూల్స్ ఇఫ్ దెర్ ఇస్ ఎ సపోర్ట్. అందుకే ఈ 30 సంవత్సరాల లోపల అది ఒక సోషల్ బేస్ ను తయారు చేసుకున్నది. ఆ సోషల్ బేస్ ను కూడా వెరీ ఇంట్రెస్టింగ్లీ విద్యనే ఇచ్చింది. సో దేర్ఫోర్ ఇంకా కొంచెం డీప్ గా దీని మీద మనం ఆలోచించాలి. ఆలోచిద్దాం సార్. ఓకే సార్. రమణ సార్ హలో రమణ సార్. సరే పిల్లరా, సుమారు 1:53 ప్రొఫెసర్ బుర్రా రమేష్ గారు మనం ఏదైతే టాపిక్ ఇచ్చామో జాతీయ నూతన విద్యా విధానం 2020 సమగ్ర విశ్లేషణ అనే టాపిక్ ఇచ్చాం. పూర్తిగా విశ్లేషణ చేసి పదజాలంలో ఏమున్నాయి, ఆ పదజాల ఆకర్షణీయంగా ఉండి ఆచరణలో ఆలోచనలో కాషాయీకరణ దిశగా ఉందనేది అభిప్రాయపడుతూ గుణవత్తత నుండి గుణవత్తత కోరుకోవడం కొరకు ఈ డాక్యుమెంట్ ఉందని, ప్రజలకు ఎక్కువ మంది ప్రజలు ఆలోచించే కామన్ స్కూల్ విధానం పదం అనేది ఎక్కడ పేర్కొనకపోవడం అనేది ఇందులో ఉంది అని, ఇది ఆచరణలో అనేక మార్పులు వస్తాయని, దాన్ని పరిగణించాలని అనేక విషయాలు మనకు తెలియచేసినందుకు మన టీపీటే భావాన్ని అందించి ఇంతసేపుగా చాలా కాలం తర్వాత ముసాయిదా మీద కూడా వారు మనకు మాట్లాడడం జరిగింది. ఫైనల్ డాక్యుమెంట్ మీద కూడా మాట్లాడి ఒక అవగాహన కల్పించినందుకు వారికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందన.